హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. మనం ఇప్పుడు ఒక అద్భుతమైన గెస్ట్ దగ్గర ఉన్నామండి. ఆయన ఒక యాక్టర్, ఒక మోటివేషనల్ స్పీకర్, ఒక లైఫ్ కోచ్. ఎన్నో అనుభవాల సారాన్ని తనలో దాచుకున్న వ్యక్తి అయిన ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఆయనే మన ప్రదీప్ గారు. నమస్తే సార్. జగదీష్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ప్రదీప్ గారు అనగానే యాక్చువల్గా ముద్దమందారం ప్రదీప్ గారు, అలాగే ఇప్పుడు అంతేగా ప్రదీప్ గారు, ఈ రెండిట్లో దేన్ని మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారు? ముద్దమందారం నుంచి ఈ రోజు దాకా ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరుని ఎక్కువ ఇష్టపడుతున్నాను నేను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి, ఒక కళాకారుడిగా, ఒక ఆర్టిస్ట్గా, లేటర్ ఆన్ టెలివిజన్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, యాంకర్గా, ఎడిటర్గా, రైటర్గా ఇంతకాలం పాటు నన్ను ఆదరించి ఇప్పుడు నా స్పీచెస్ అది కూడా చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల జనానికి అతి దగ్గరగా తీసుకొచ్చారు నా మోటివేషనల్ స్పీచెస్ కానీ, లేకపోతే నేను మాట్లాడే 4 మంచి మాటలు కానీ. కాబట్టి ఏది ఇష్టపడతానంటే నన్ను ఇష్టపడుతున్న ప్రేక్షకులను ఇష్టపడతాను. సార్, యాక్చువల్గా మీ జర్నీ అనేది ఒక విచిత్రమైన జర్నీగా, అంటే నాలాంటి వాళ్ళకి, చూసిన వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక యాక్టర్, ఫస్ట్ యాక్టర్ అయ్యారు, తర్వాత టీవీ మీడియా అంటే సినిమా మీడియాతో పాటు టీవీ మీడియాకి వచ్చారు, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అయ్యారు, డైరెక్టర్ అయ్యారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎడిటర్ అయ్యారు, రైటర్ అయ్యారు, ఆ తర్వాత మోటివేషనల్ స్పీకర్ అయ్యారు. ఏంటి సార్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగింది? ఏంటి అంటే యాక్చువల్గా సినిమాల్లో ఉండేవాళ్ళు సినిమాల్లోనే ఉండాలని అనుకుంటారు కదా, మీరు మొత్తం అన్నీ కవర్ చేశారు కదా, ఏంటి సార్ దాని విశేషం ఏంటి? అంటే నేను 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేశానండి. ముద్దమందారం, 4 స్తంభాల, 2 జడ సీత, 3 మా గురువుగారు జంజాల గారు దగ్గర చేసిన సినిమాలే. ఈ 3 సినిమాల తర్వాత నాకే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది. అది సినిమా ఇండస్ట్రీ తప్పు కాదు, ఎవరు తప్పు కాదు. అమ్మో, నాకు 22 ఏళ్ళు కూడా పట్టుమని లేవు, ఇటు అటు అయిపోతే ఎట్లా, వదిలేసి చదువుకుందాం అనిపించింది. వెనక్కి వచ్చి సిఏ చదువుకున్నాను. సిఏ అయిపోయిన తర్వాత నా దగ్గర 3 దారులు ఉన్నాయి. తిరిగి సినిమా ఇండస్ట్రీకి వెళ్తాం, లేదా సిఏగా ప్రాక్టీస్ చేయటం, లేకపోతే 3వది కొత్తది ఏదైనా చేయటం. నేను కొత్త మార్గాన్ని ఎంచుకుని టెలివిజన్ అనే ప్రక్రియలో తెలుగులో ఫస్ట్ హీరో నేను. చారిత్రాత్మకంగా కూడా, చరిత్రలో కూడా ఫస్ట్ హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ నేను. అంటే ఫస్ట్ ప్రొఫెషనల్ యాక్టర్ ఆర్ ఫిల్మ్ మేకర్ ఇన్ టెలివిజన్ నేను. అంటే మన తెలుగు దూరదర్శన్లో ఫస్ట్ హీరో సీరియల్ అనే ప్రక్రియ నాతోనే మొదలైంది. నా తర్వాత ఎంతమంది వచ్చింది? ఈరోజు 15,000 మంది బతుకుతున్నారు. టోకెన్ నెంబర్ 1 నాది. మంచి బోని. ఎంతోమంది కళాకారులు ఇవాళ ఉన్న ప్రసిద్ధులైన వాళ్ళందరినీ కూడా పరిచయం చేసే అవకాశం వచ్చింది. ఇది కాకుండా నాకు పని నేర్చుకోవడానికి అప్పుడు మీలాంటి ఒక జర్నలిస్ట్ అడిగాడు అన్నమాట. అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వదిలేసి ఒక చిన్న టెలివిజన్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు మీరు అని. ఇప్పట్లో పెద్దది, అప్పట్లో చిన్నది. దూరదర్శన్ ఒక్కటే, ఇంటికో టీవీ కూడా ఉండేది కాదు, వీధికో టీవీ ఉండేది ఆ రోజుల్లో. అడిగితే నేను చెప్పాను, ఓ పెద్ద దేశంలో ఒక సైనికుడిగా ఉండే బదులు ఒక చిన్న దేశానికి సైన్యాధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నాను అన్నాను. అంటే ఫస్ట్ నుంచి కూడా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలనుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీని వదిలేసా అంటే లేదు. సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ 2 వేరు కదు కదండి. ఈ రోజు అనేంత, ఆ రోజు అనేంత. నేను ముందు వచ్చాను, తర్వాత చిరంజీవి గారు, నాగార్జున గారు, మీలో ఎవరు కోటిస్తాడు, బిగ్ బాస్ అంటూ వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు టీవీకి సినిమాకి ఏం పెద్ద తేడా లేదు. సినిమా వాళ్ళందరూ ఓటీటీలో సినిమాలు తీసి టీవీలో ఇస్తున్నారు, టీవీలో ఉన్న వాళ్ళందరూ సినిమాల్లో వేషాలు ఇస్తున్నారు, ఓటీటీలో వేషాలు ఇస్తున్నారు. కాబట్టి ఇది నేను ముందే పసిగట్టి దాదాపు 40 ఏళ్ల క్రితమే 1986లో సీరియల్ ఇండస్ట్రీని మొదలుపెట్టాను. సో దానికి అవసరం నాకు ప్రొడ్యూసర్ని చేసింది, అవసరం నన్ను డైరెక్టర్ని చేసింది, అవసరం నన్ను రైటర్ని చేసింది, అవసరం నన్ను ఎడిటర్ని చేసింది. ఎందుకంటే ఎవరు లేరు కదా. అంటే మీ ఇన్సెక్యూరిటీ అనేది మీ అవసరాన్ని కల్పించిందా అండి? ఎందుకంటే ఆ రోజు 3 దారులు ఉన్నాయన్నారు కదండి, కొత్త దారి ఎంచుకున్నాను అన్నారు కదా. అవునండి. సినిమా ఇండస్ట్రీలో ఉండుంటే ఇప్పటికి టాప్ స్టార్ కూడా అయ్యేవారేమో, చెప్పలేము. అంటే ఇప్పుడు కూడా నేను టాప్ స్టార్నే. అదే అండి, అంటే టాప్ హీరో. మీకు ఏమన్నా డౌట్ ఉందేమో తెలియదు. లేదు సార్, టాప్ హీరో అన్నారు కదా మీరు. టాప్ హీరో స్టార్డమ్లో ఉంటానో లేదో తెలుసు, కానీ వ్యక్తిగా నేను టాప్ హీరోనే. అంటే నేను చెప్పేది ఏంటంటే నా మనసుకు నచ్చిన పని చేశాను. ఇక్కడ ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు. నా మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ వచ్చాను. తద్వారా ఏంటంటే నాకంటూ ఒక గుర్తింపు నేనే సంపాదించుకున్నాను. అలా టెలివిజన్లో చేయటం, దాని తర్వాత ఈ మోటివేషనల్ స్పీకర్గా, ఇంటర్నేషనల్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్గా దాదాపు 7 డిప్లొమాలు నేను చదివాను ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్. ఈ ట్రైనింగ్లో, మాట్లాడే పద్ధతుల్లో, వీటిల్లో
ఈరోజు పుస్తకాలు రాస్తున్నాం, ఈరోజు అట్లా దీని అంతటి కారణం ఏంటంటే భగవంతుని ఆశీర్వచనం, మా తల్లిదండ్రుల ప్రోత్సాహం, జంజాల గారు లాంటి గురువు పట్టం. సార్ ఇప్పుడు 3 సినిమాలు మీ గురువు గారి దగ్గర పనిచేశారు, అద్భుతమైన సినిమాలు 3ను. ముద్దమందారం, 4 స్తంభాలట, 2 జల్లెసీత, అద్భుతమైన సినిమాలు, సూపర్ డూపర్ హిట్లు. యాక్చువల్గా అప్పుడు మీరు అంటే ఆ రంగాన్ని వదిలేసి చదువుకోవడం కోసం వెళ్ళిపోయినప్పుడు మీ గురువు గారు ఏమన్నారు జంజాల గారు అంటే ఎందుకు ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా అలాగని ఏమైనా అడ్వైజ్ చేయడం లేకపోతే ఎందుకు వెళ్ళి చదువుకోండి అని ఇదివరకు కూడా షేర్ చేశాను జగదీష్ గారు. ఆయనకి ఇష్టం లేదు మేము వెనక్కి రావటం, నువ్వు అక్కడే ఉండాలి. అప్పటికే బాలచంద్ర గారు, భారతీరాజ గారు ఎంక్వైరీస్ వచ్చినాయి, భానుమతి రామకృష్ణ గారు ఏదో సినిమా తీస్తాను ప్రదీప్ని పెట్టి అని కూడా అనుకున్నారు. అప్పట్లో తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఉన్నట్టు కొత్త వాళ్ళందరికీ ఉండేది. ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు వెళ్ళటం కరెక్ట్ కాదు, ఇక్కడే ఉండే అవకాశాలు ప్రయత్నిస్తే నేను ఇచ్చేవి ఎలాగో ఇస్తాను, నీకు మంచి భవిష్యత్తు ఉందని ఓ తండ్రిలా చెప్పారు ఆయన. కానీ నాకెందుకో భయం వేసింది, ఇన్సెక్యూరిటీ వచ్చింది నాకు. అంటే అంత పెద్ద ఒక లెజెండరీ పర్సన్, ఒక గొప్ప వ్యక్తి మీ వెనక ఉన్నా కూడా భయం ఎందుకు వేసింది సార్? ఎందుకనంటే నాకు బతక నేర్చిన తెలివితేటలు లేవు అప్పట్లో. అంటే ఇప్పుడు అలాంటి తెలివితేటలు ఉన్నాయని కాదు, ఇప్పుడు కొంచెం బెటర్, కాస్త మంచేదో చెడేదో తెలుసుకోగలుగుతున్నా. అందుకే నేను ఎప్పుడు చెప్పే మాట ఇండస్ట్రీ తప్పు కాదు, నా తొందరపాటు నిర్ణయం అయ్యుండొచ్చు, లేదా నా మంచి నిర్ణయం అయ్యుండొచ్చు. మనిషిగా ఈరోజు ఇంత ఎదిగానంటే నేను బయటకు వచ్చి మీరు ఇందాక అన్నారే ఇన్సెక్యూరిటీ అని, అవసరం మిమ్మల్ని ప్రతి పని చేసేలా నేర్పించింది. మన ప్రతిభని కూడా బయటకు తీస్తుంది, ప్రతిభని అవసరం అవకాశాన్ని కల్పిస్తుంది. అవసరం లేదనుకోండి, నేను ఇంతే నా కంఫర్ట్ జోన్లో కూర్చున్నా అంటే ఉండేవాడేమో మంచి యాక్టర్గా 10 మందిలో ఒకటి కింద. కానీ ఈరోజు ప్రదీప్ అంటే ఒక ప్రత్యేకత, అది ప్రత్యేకత. బాపు గారి ప్రేక్షకులు బాపు గారికి ఉంటారు, విశ్వనాథ్ గారి ప్రేక్షకులు విశ్వనాథ్ గారికి ఉంటారు, దాసరి గారి ప్రేక్షకులు దాసరి గారు ఉంటారు, రాజమౌళి గారి ప్రేక్షకులు రాజమౌళి గారికి ఉంటారు, రాఘవేంద్రరావు గారి ప్రేక్షకులు రాఘవేంద్రరావు గారికి ఉంటారు. అలా ఈ డైరెక్టర్కైనా ఆయన ప్రేక్షకులు. అలా నాకంటూ ఒక స్థిరమైన ఒక ప్రేక్షకులు నన్ను అభిమానించే వాళ్ళని తీసుకోగలిగాను. అది నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటాను. సార్ ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్గా టర్న్ అయిన వాళ్ళు, అంటే మోటివేషనల్ స్పీకింగ్ అంటే నాకు తెలిసినంత వరకు మన సొసైటీలో ఎలా ఉండాలి, ఏంటి, ఎలా ఎదగాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అంటే లౌక్యాన్ని నేర్పుతాయి అవి. అవతల వాళ్ళకి చెడు చేయకుండా అంటే మన టైం వేస్ట్ చేసుకోకుండా మన టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, లౌక్యాన్ని లైక్యంగా నేర్పుతాయి, లైకింగ్గా నేర్పుతాయి. సో అంత లౌక్యం అనేది అప్పట్లో మీకు లేదన్నారు, తర్వాత ఇప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్గా అబ్బిందా సార్? అవ్వడం కాదు, ఇప్పుడు మంచేదో చెడేదో తెలిసింది. ఇప్పటికీ నేను చాలా స్వచ్ఛంగా ఉంటాను, నేను ప్యూరిటీ. అందుకే నేను నా జీవితాన్ని రాసుకున్నాను, ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గై విత్ రిచ్ వాల్యూస్ అని. నేను మధ్యతరగతి వాడిని, కానీ ఉన్నతమైన విలువలతోటి జీవితాన్ని గడిపాను నేను. కాబట్టి లౌక్యం ఉందో లేదో తెలియదు, కానీ లౌకిక ప్రపంచంలో ఎలా బతకాలో మాత్రం తెలుసుకున్నాను. అదే మెయిన్ కదండి. అదే మెయిన్. లౌక్యం అనేది కేవలం తెచ్చిపెట్టుకున్న ఒక కళ, కానీ లౌకిక ప్రపంచంలో ఎలా వ్యవహారం సరళి చేయాలన్నది అది అబ్బింది. వ్యాపారస్తుడిగా ఎత్తు చూశాను, కింద పడ్డాను, మీద పడ్డాను, బట్ ఏదైనా తిరిగి లేచాను. ఈ రోజున ఆనందంగా ఉన్నాను. సార్ నేను చాలాసార్లు చదువుతూ ఉంటాను, అంటే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది ఇట్లా అని. అట్లాంటి ఐడియా లేకపోతే అట్లాంటి సంఘటన ఏదైనా మీ జీవితంలో ఉందా సార్? మీ జీవితాన్ని మార్చేసే విధంగా? ప్రతిసారి కింద పడ్డప్పుడల్లా ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. కింద పడ్డానికి ఐడియాయే, లేవడానికి ఐడియా. కాబట్టి ఐడియాలకి ఇంకో దవలేదు మనకి. బట్ ఎన్నో ఇన్సిడెంట్లు జరిగాయండి. ఎందుకంటే ఒక తొలితరం వ్యాపారస్తుడిని మా ఇంట్లో, అందులో కొత్త వ్యాపారం మొదలెట్టాను, టీవీ సీరియల్స్ ఇవన్నీ. ఎవరికి తెలియదు అంత ముందర. నేనే నలుగురికి ఈరోజు కూడా ఎవడరా ఇండస్ట్రీలో పెద్దవాడు అంటే రఘుపతి వెంకయ్య నాయుడు, ఎవరంటే ప్రదీప్ పేపర్ చూస్తారు. ఇవాళకి కూడా ఏదైనా మంచి చెడు చెప్పాలంటే చాలామంది నా కోసం సలహాల కోసం చూస్తూ ఉంటారు. మనమే తొలితరం అయినప్పుడు, మనమే ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు పట్టం లేవటం సహజం. ముందుకెళ్ళి రిస్క్ తీసుకుంటే కదా ధోని 6 కొట్టేది. అప్పుడప్పుడు 6 కొడతారు, అప్పుడప్పుడు స్టంప్ అవుట్ అవుతారు. నా లైఫ్ కూడా అలాగే. కానీ నేను ఏది కోల్పోలేదు అంటే ఎప్పుడైనా నా మీద నాకున్న విశ్వాసాన్ని నేను కోల్పోలేదు. ఓకే. అంటే స్టంప్ అవుట్ అయినా ప్రతిసారి మళ్ళీ రియలైజ్ అవుతారా సార్? నెక్స్ట్ ఇన్నింగ్స్ ఉంది కదండి. అంటే కదా ఆ నిర్ణయాన్ని పునఃసమీక్ష చేసుకోవడం అనేది ఉంటుందా సార్? చెప్తారు కదా, నువ్వు 100 సార్లు తప్పు చేయి, కానీ 100 తప్పులు చేయి. ఒకే తప్పును 100 సార్లు చేయ. కొత్తగా చేస్తే ఏమవుతుందంటే దాని ద్వారా నేర్చుకుంటాం. ఫెయిల్యూర్ని మీరు అండర్టేకర్గా తీసుకుని నాకే ఎందుకు ఇలా ఇది, ప్రపంచం అంతా బాగానే ఉంది అని కుంగి కృషించి బాధపడి మందు తాగేసి డిప్రెషన్లోకి వెళ్ళే జాతి ఒకటి. ఫెయిల్యూర్ని గురువు కింద తీసుకుంటే, దీనివల్ల నేర్చుకున్నాం కదా, నెక్స్ట్ టైం ఇది జాగ్రత్త పడదాం, ఇంకో దాని నుంచి దెబ్బ తగలచ్చు, పర్వాలేదు. నేను రెండో కోవ చెందినవాడిని.
సార్ తర్వాత మీరు చదువుకోవడానికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మీ గురువు గారు జంధ్యాల గారిని కలవడం ఏమైనా జరిగిందా సార్? జరిగేదా? జంధ్యాల గారు పోయే రోజు దాకా ఆయన కలుస్తూనే ఉన్నాను. జంధ్యాల గారికి నేను కొడుకు లాంటి వాడిని. నేను వృత్తిరీత్యా ఆయన కొంత దూరమైన నేను తీసిన ఫస్ట్ సీరియల్ బుచ్చిబాబులు జంధ్యాల గారు వచ్చి ప్రతి ఎపిసోడ్ తర్వాత కామెంటరీ చెప్పేవారు. 1986-87లోనే. దాని తర్వాత దాని ఎక్స్టెన్షన్ వచ్చాక కూడా ఆయన వచ్చి చెప్పారు. నాకు ఒక టెలిఫిలిం అవకాశం వస్తే నేను ఒక టెలిఫిలిం డైరెక్ట్ చేస్తూ రెండోది అవకాశం వస్తే మా గురువుగారిని రిక్వెస్ట్ చేశాను. ఆయన బిజీగా ఉన్న రోజుల్లో వచ్చి సంధ్యారాగంలో శంకరావు అనే నాటకం ఆయన రాసిన నాటకమే దూరదర్శన్లో టెలిఫిలింగా నేను ప్రొడ్యూసర్గా ఆయన డైరెక్టర్గా కూడా చేశారు. గురుదక్షిణ ఎలా తీర్చుకున్నారా? అదే గురుదక్షిణ. గురుదక్షిణ లేదండి బాబు. ఆ గురువుకి ఏమి ఇచ్చినా దక్షిణ తీర్చుకోవాలి. ఈ మాట నేను ఒక్కడనే చెప్తే అతిశయక్తి అవుతుందేమో. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ నరేష్ గారు అవ్వచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు అవ్వచ్చు, శ్రీలక్ష్మి గారు అవ్వచ్చు, పూర్ణిమ గారు అవ్వచ్చు, తులసి గారు అవ్వచ్చు, కోట గారు, వీరభద్రరావు గారు, లిస్ట్ ఈజ్ ఎండ్లెస్, బ్రహ్మానందం గారు అందరూ కూడా చెప్తారు ఇది. ఎందుకంటే ఆలీ ఒకసారి నన్ను ఆలీతో సరదాగా ప్రోగ్రాంలు అడిగాడు. నేను జంధ్యాల గారి పేరు మీద ప్రతి సంవత్సరం ఒక ఫంక్షన్ చేస్తూ ఉంటాను పెద్ద ఎత్తున, జంధ్యాల హాస్యోత్సవం చేస్తూ ఉంటాను. తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈ రోజుల్లో మీరు గురువుని గుర్తుపెట్టుకుని ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు. నేను చెప్పాను ఇప్పుడు అదే మీకు మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి సార్. డెఫినెట్గా. ఆకలి మీద ఉన్నవాడికి ఎవడైనా చేపల కూర పెడతాడు. నా గురువు నాకు చేపలు పట్టడం నేర్పించాడు, ఆకలి అన్నది ఎరక్కండా చేశాడు అని. అద్భుతం. అంటే ఎలా ఉండాలి, ఎలా డైరెక్ట్ చేయాలి, ఎలా నుంచోవాలి, ఎలా మాట్లాడాలి, క్లోజ్ షాట్లోనే నటన ఎలా ఉండాలి, లాంగ్ షాట్, ఇవన్నీ ఆయన మాకు చేసేటప్పుడే నేర్పించారు. అందరికీ, నా ఒక్కడికే అని చెప్పట్లేదు. జంధ్యాల స్కూల్లో గ్రాడ్యుయేట్ అయిన తొలి గ్రాడ్యుయేట్ నేను. నా తర్వాత ఎంతోమంది ఉన్నారు. డాక్టరేట్ కూడా పుచ్చుకున్నారు. డాక్టరేట్ కూడా పుచ్చుకున్నాను. ఎందుకంటే ఆయన నుంచి దర్శకత్వం, రచన ఇవన్నీ తీసుకోవటం, ముఖ్యంగా సెట్ మీద నడవడక ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, డైలాగ్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా జంధ్యాల గారే నేర్పించాను. 4 స్తంభాలట్లో ఒక సీన్ ఉంటుంది. రోహిణి నా చెల్లెల వేషం. ఎందుకు నువ్వు పూర్ణిమని చేసుకుంటున్నావు అని అడుగుతుంది అనమాట. అడిగితే ఈ చుట్టూ అమ్మాయి తులసి మొక్కమ్మ, చుట్టూ అంత కంచె లేకుండా ఉంటే ఎవరైనా తొక్కేయచ్చు, అందుకని నేను కంచెన అవుదాం అనుకుంటున్నాను అని చెప్పి ఒక మంచి డైలాగ్ సీన్ ఉంటుంది. ఆ సీను చాలా అన్నా చెల్లెల మధ్య చాలా ఆత్మీయంగా ఉండే సీన్. ఇద్దరు కూర్చుంటారు ఆశ్రమంలో, మన లాసన్స్ వేలో ఆశ్రమం ఉంది, శాంతి ఆశ్రమం. కూర్చుంటారు ఇద్దరు, ఒకళ్ళొకళ్ళు చూస్తూ జస్ట్ క్లోజప్లు, ఓవర్ షోల్డర్ షాట్స్ మాత్రమే. నేను తొందరలో ఆవేశంలో డైలాగ్ చెప్తున్నప్పుడు స్పీడ్ అయిపోయింది నాకు. ప్రదీప్ మెల్లగా మెల్లగా, టేక్ యువర్ ఓన్ టైం, మెల్లగా అని ఆయన చెప్పిన గొంతు 1982 ఏప్రిల్లో అయింది షూటింగు. ఇవాళ కూడా నా చెవిలో ఇప్పుడు కూడా నేను మీతో మాట్లాడుతుంటే స్పీడ్ అయిపోతే నాకు ప్రదీప్ మెల్లగా మెల్లగా నా గురువు గొంతు వినిపిస్తుంది. ఇంతకంటే గురువు ఏం ఇస్తాడు చెప్పండి మనకి. అంటే అట్లా గురువుని ప్రేమించడం కూడా ఒక రకమైన ఇదే సార్. అంటే అభిమానించడం, ప్రేమించడం, ఇప్పుడు కూడా ఆ గురువుని అట్లా తలుచుకుంటూ ఉండడం అనేది నిజంగా గొప్ప విషయం. 45 ఏళ్ళుగా రేపనే భయం లేని విద్యను నా గురువు నాకు ఇచ్చాడు. రేపనే భయం లేదు. అద్భుతమైన మాట అండి, అద్భుతమైన ఇది. రేపనే భయం ఎవరికి ఉండదు. ఎవరికైతే ప్రతిభ ఉంటుందో, ఎవరికైతే నైపుణ్యం ఉంటుందో, ఎవరికైతే తన మీద తనకు అనుభవం, ఒక రకమైన నమ్మకం ఉంటుందో, వాడికి రేపు పట్ల భయం ఉండదు సార్. సో నాకు ఆ భయం లేకుండా చేశాడు నా గురువు. నా మీద నాకు నమ్మకాన్ని క్రియేట్ చేశారు. సో అందుకే చెప్తాను, ఎంతోమంది ఉండొచ్చు గురువులు. విశ్వనాథ్ గారు ఎప్పుడు అనేవారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కేవీ రెడ్డి గారు, ఆదుర్ సుబ్బారావు గారు, ఇంకా పెద్ద గురువు కంటే గొప్ప డైరెక్టర్లు ఉన్నారు చాలామంది, కానీ నీ గురువు అదృష్టవంతుడు అన్నారు ఒకసారి స్టేజ్ మీద. దేనికంటే నీలాంటి శిష్యుడు ఉండటం, ఆ గురువుని తలుచుకొని ప్రతి సంవత్సరం నువ్వు ప్రోగ్రామ్ చేయటం అని చెప్పి అన్నారన్నమాట. మరి ఆయన అటువంటి వ్యక్తి మనం రెసిప్రొకేట్ చేయబోతే ఎట్టా సార్? నేను జంధ్యాల గారి కోసం అంటే మీరు చాలాసార్లు చెప్పి ఉంటారు, కానీ నా ద్వారా తెలుసుకునే ప్రయత్నం, అంటే నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను, నా ద్వారా ప్రేక్షకులు. సో జంధ్యాల గారు అనగానే ఒక అద్భుతమైన వ్యక్తి అండి, అద్భుతమైన టాలెంటెడ్ పర్సన్ ఆయన. మీ గురువుగారు అంటే మాలాంటి వాళ్ళందరికీ గురువే ఆయన, అందరికి గురువులకే గురువు లాంటి వ్యక్తి. ఇప్పుడు గురూజీ అని పిలువబడుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఆయనే గురువు లాంటి వ్యక్తి. అదే అలాంటి వ్యక్తి. ఏమండి 31 ఏళ్ళు వచ్చేటప్పుడు 350 సినిమాలకి రాసిన రచయితను చూపించారు ఎవరైనా? ఒకే సంవత్సరం 36 సినిమాలకు రాసిన డైలాగ్ రైటర్. దానికోసం మేము చాలాసార్లు నేను నా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నాం సార్. 36 సినిమాలు ఏంటి సార్ ఒకే సంవత్సరంలోనే, ఎలా సార్? ఎలా నేను చూశాను కళ్ళతోటి. ఆయన నేను వాళ్ళ ఇంట్లో 1 year ఉన్నా ముందు అరకంటే ముందు
నాకు చాలా ఆప్తులైన ఫ్యామిలీ ఫ్రెండ్ వారు. మా మావయ్యకి మేనమావకి ఆయన ఫ్రెండ్, బాబన్న గారు, మా విజయరామ్ గారు, వీళ్ళందరూ ఫ్రెండ్ ఆయన. అలా మాకు చాలా క్లోజ్ ఆయన. పాంగ్రో హోటల్లో ఒక రూమ్ ఉండేది, రంజిత్ హోటల్లో ఒక రూమ్ ఉండేది, తాజీ కోరమండల్లో ఒక రూమ్ ఉండేది, ఇక్కడ పాంగ్రో హోటల్లో ఒక రూమ్ ఉండేది, అగ్నిపూర్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఒక దగ్గర, ఇంకో చోట సప్తపది కథ, ఇంకో చోట భారతీరాజు గారి సీతాకోచిలక, ఇంకో చోట సింగీతం శ్రీనివాసరావు గారి జయగంటలు. ఆయన గొప్పతనం చెప్పనండి. ఇన్ని రూమ్స్, ఇన్ని స్క్రిప్ట్స్ రాస్తున్నా ఏ గదిలో కూర్చుంటే ఆ సినిమా గురించి ఆలోచించి అదే రాసేవారు. అంటే ఆ మైండ్ని స్విచ్ చేసుకోవడం ఎంత గొప్ప విషయం అండి అది. సో 31 ఏళ్ళు ఆయన ముద్దమందారం డైరెక్ట్ చేసినప్పుడు, మాకంటూ 12 ఏళ్ళు పెద్ద అంతే, ఆయన 11 ఏళ్ళు. 31 ఏళ్ల వ్యక్తి అప్పటికే 300 సినిమాలు పైచిలకు రాశారు. శంకరాభరణం ఆయన కళ నుంచి వచ్చింది, సాగర సంగమం ఆయన కళ నుంచి వచ్చింది, సప్తపది ఆయన కళ నుంచి వచ్చింది, ఆపద్బాంధవుడు ఆయన కళ నుంచి వచ్చింది, ఆనంద భైరవ్ ఆయన కళ నుంచి వచ్చింది, ఇటుపక్క వేటగాడు ఆయన కళ నుంచి వచ్చింది, అడవిరావుడు ఆయన కళ నుంచి వచ్చింది, విజేత ఆయన కళ నుంచి వచ్చింది, జగదేక వీరుడు అతిలోక సుందరి ఆయన కళ నుంచి వచ్చింది. మరి 2 వైపులా పాళీకి పదునున్న ఏకైక వ్యక్తి నా గురువు. నిజంగా అండి. ఎందుకంటే 36 సినిమాలు అంటే 36 సినిమాలు అంటే 4 రోజులకో సినిమా, వారానికో సినిమా అన్నట్టు. 56 వారాలు సార్, అంటే 8 రోజులకో సినిమా. నిజానికి ఆయన అట్టగే రాసేవారు కూడా, చాలా ఫాస్ట్గా రాసేవారు, చాలా ఫాస్ట్గా రాసేవారు. తల ఉంచితే ఆ సీను, ఆ ఎపిసోడు అయ్యేదాకా తల ఎత్తేవారు కాదు. 360 రోజులు అంటే 10 రోజులకో సినిమా అంటే 10 రోజులకో సినిమా రాయడం అంటే ఏంటి సార్ అది. నిజంగా సార్, అంటే జంధ్యాల గారి కోసం చాలా తెలుసుకోవాలి, ఎందుకంటే నేను కూడా ఆయన ఫ్యాన్ని, తెలుసుకోవాలి, అందుకే ఎక్కువ అడుగుతున్నాను. ఆయన అంటే చిన్నప్పటి నుంచి నాటకాలు రాయడం, కథలు రాయడం, నవలలు రాయడం, అలా నవల రచయితగా అలా వెళ్తూ తర్వాత చెన్నై వెళ్ళారు. చెన్నైలో సినిమా రంగంలో ఒక ధృవతారలాగా వెలిగిపోయారు. ఆయన టాలెంట్ అదంతా మీలాంటి శిష్యులు ఆయనకి పరిచయం అయినప్పుడు అదంతా చూస్తూ ఉంటే ఏమనిపించేదండి? ఆయన వే ఆఫ్ వర్కింగ్ ఇదంతానా? అసలు పని రాక్షసుడండి ఆయన. ఆ వర్క్ అప్పుడు ఇంత నన్ను ప్రేమించి భార్యాభర్తలు ఇద్దరు మధ్యలో నన్ను పడుకోబెట్టుకున్నారు. అంత అల్లారు ముద్దుగా ఓ పెద్ద కొడుకులో ఎదిగాను. అవడానికి ఆయన 10-11 ఏళ్ళే పెద్ద నాకంటే. కానీ ఒక స్థానం, తండ్రి స్థానంలో ఆయన, బిడ్డ స్థానంలో నేను పెరిగాం. సెట్ మీదకి వచ్చేటప్పటికి ఇవేమి ఉండేవి కాదు, ఆయన పని తప్ప ఏది ఉండేది కాదు. ఒకసారి ముద్దమందారం షూటింగ్ అప్పుడు భోజనం చేసేసాం. అయిపోయాక కోటపాడు విలేజ్లో చిన్న గుడిసె సెట్టు, పూర్ణిమ నెనిలా పడుకోవాలి, ఆకాశం కేసి దీనంగా చూస్తూ మనం భోజనం చేసి 3 రోజులైంది దుర్గా అని ఏదో చెప్పాలి. మనమేమో అన్నం తిని పడుకున్నాం అక్కడ పిల్లలము. ఈ డైలాగ్కి నవ్వు వచ్చేస్తున్నాం. అంటే భోజనం చేయక తిన్నాం, ఇప్పుడే తిని ఈ డైలాగ్ చెప్తున్నాను. చిన్నపాటి నవ్వు వచ్చింది. ఆయన ఏడు నవ్వుతున్నావు, లక్షల రూపాయలు నీ మొహం మీద పెట్టుబడి పెడుతుంటే నా ఆశామేషకు వచ్చావా? ఇదే నాకు 19 years అండి. ఎప్పుడు నవ్వుకోవడానికి వచ్చారా మీ ఇద్దరు? గట్టిగా అన్నారు. నా కళ్ళల్లో సర్రమని నీళ్లు తిరిగినాయి. ఎప్పుడు ప్రేమించే ఒక వ్యక్తి ఇలా అనేటప్పటికీ రెడీ యాక్షన్ అన్నారు. దుర్గా మనం ఫోన్ చేసి 3 రోజులైంది దుర్గా, కట్ ఓకే ఇందుకే అరిచాను. అటువంటి అంటే ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో తెలిసి ఆయనకి తెలిసినంత ఇదిగా ఆయన అలా ఉండేవారు. పని మీద పని మాత్రమే పని, ఆయనకి ఇంకే పని లేదు. అదే అండి, ఆయన లాంటి వ్యక్తి ఇంకా కొంతకాలం ఉంటే బాగుండేదని. చాలా చిన్న వయసులోనే వెళ్ళిపోయారు కదా సార్ ఆయన. శంకరాచార్య కూడా చిన్న వయసులో వెళ్ళారు కదా, వివేకానందుడు, మహానుభావులందరూ గురువులంతా చిన్న వయసులో వెళ్ళిపోతారు. నా గురువు కూడా అట్టగా వెళ్ళిపోయాడు. కానీ నేను వాళ్ళ పిల్లల్ని చూశానండి, లేక కలిగిన వాళ్ళ పిల్లలు 25 ఏళ్ళ తర్వాత కదండి ఆయన పిల్లలు. అవును, అక్కడ వైజాగ్లో బాపన్న గారి ఇంట్లో ఉండేవాడు. ఇక్కడ ఒక్క నిమిషం జస్ట్ మీ గురువుని తలుచుకోగానే మీకు మళ్ళీ ఆ రోజులు మీ గురువు గారు గుర్తొచ్చారు. సరే, సాహితీ సంపద ఇద్దరు వాళ్ళు కవల పిల్లలు. దాదాపు పెళ్ళైన 25 ఏళ్ళ కంటే తొందరగా పెళ్ళైంది ఆయనకి. పెళ్ళైన 25 ఏళ్ళకి పుట్టారు. వాళ్ళు 3-4 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన బాడీ వదిలేసి వెళ్ళిపోయారు, దేహాన్ని వదిలేసి మా గురువుగారు వెళ్ళిపోయారు. బట్ వాళ్ళిద్దరూ ఇప్పుడు బాగా చదువుకున్నారు, సెటిల్ అయ్యారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మిసెస్ జంధ్యాల గారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సార్, జంధ్యాల గారి పిల్లలు వాళ్ళు అంటే జంధ్యాల గారు చిన్నప్పుడు వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు ఉండేటప్పుడు ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సాహితీ సంపద, ఒకళ్ళు ఆర్కిటెక్ట్, ఇంకోళ్ళు MBA చదువుకున్నారు. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వెల్ సెటిల్డ్ వాళ్ళిద్దరు కూడా.
నేను వాళ్ళ ఫ్యామిలీతో చాలా టచ్లోనే ఉంటాను. ఆల్మోస్ట్ ప్రతి వారం మాట్లాడుతూనే ఉంటాను వాళ్ళతో, జంజాల్ గారి వైఫ్ తోటి వాళ్ళతోటి. ఆయన లేరని లోటు తప్ప మిగతా అంతా వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. సార్ ఇప్పుడు మీరు చేసిన సినిమాల్లో కామెడీ అనేది ఎక్కువ, అంటే ఎమోషనల్ డ్రామా ఉండేది, అట్ ద సేమ్ టైం ఒక అద్భుతమైన మంచి హెల్తీ కామెడీ అంతనా, సెటైరికల్ కామెడీ ఉన్నా కూడా హెల్తీగా ఉండేది అంతనా. జంజాల గారి రైటింగ్ అనగానే కామెడీ అనే దానికి అంటే సంసార పక్షంగా ఉండేది. నిజం చెప్పాలంటే అంటే ఈ మాట వాడచ్చా వాడకూడదు నాకు తెలియదు, కానీ సంసార పక్షమైన కామెడీ. అవునండి. అంటే అందరూ చూసేటట్టు ఉండేది, ఒక అద్భుతమైన కామెడీ ఉండేది. కానీ ఇప్పుడు కామెడీ అనేది రకరకాల పొంతలు, అంటే అది ఎవరిని తప్పుపట్టలేము, నేను ఎవరిని తప్పుపట్టట్లేదండి, అంటే మీ ఉద్దేశం ఏంటని తెలియదు, కానీ నేను ఎవరిని తప్పుపట్టట్లేదు. కానీ ఆ కామెడీని ఈ కామెడీని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది ఒకవేళ బేరేజ్ వేయాల్సి వస్తే? అంటే దేశకాలమాన పరిస్థితుల ప్రకారం కథనం, కథ, సన్నివేశాలు, హాస్యం కూడా మారిపోయినాయండి. ఇప్పుడు వెన్నెల కిషోర్ ఒక ఐటీ కామెడీ చేస్తే ప్రేక్షకుడు టచ్లో ఉంటున్నాడు. కానీ మీరు గమనిస్తే ఆ రోజున్న కామెడీ క్యారెక్టర్లే సూర్యకాంతం గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, జంజాల గారి బాబు చిట్టి కానీ, సుత్తిరా బాబు కానీ, ఇవన్నీ కూడా ఈ తరం కూడా మీమ్స్ కింద ప్రేక్షకులు మన ఈ నెటిజన్లు అందరికీ చాలా పాపులర్గా అవుతున్నాయి. సో కామెడీ అంతకుముందర రేలంగి గారే బెస్ట్ అన్నారు, తర్వాత రాజబాబు గారు బెస్ట్ అన్నారు, తర్వాత బ్రహ్మానందం గారు బెస్ట్ అన్నారు, ఇప్పుడు అల్లన్ నరేష్ బెస్ట్ అన్నారు. అదా నా ఉద్దేశంలో ఈ దేశకాలమాన పరిస్థితి ప్రకారం మారుతోంది. ఇది మంచి, అది చెడు అని లేదు. మీరు అన్నట్టు సంసార పక్షంగా హాయిగా నవ్వుకునేది ఏదైనా ఇతరులని జంజాల్ గారు చెప్పేవారు. అన్నిటికంటే ఉత్తమమైన హాస్యం ఏంటంటే మన మీద మనం వేసుకునే జోకు అనేవారు. అంటే ఉద్దేశం ఇతరులని నొప్పించకుండా చేసే ఓ స్త్రీమూర్తులను కానీ, లేకపోతే ఓ కుంటివాడినో గుడ్డివాడినో అటువంటి వాడిని నొప్పించకుండా సరదాగా చేసేది ఏదైనా ఉంటే అది మంచి హాస్యం అని చెప్పేవారు అన్నమాట. సార్ మోటివేషనల్ స్పీకర్గా మరి ఎంతకాలం అయింది మీరు? ఆల్మోస్ట్ నా నటన అది టెలివిజన్లో నటన 1985లో నేను జోన్ ట్రైనర్ అయ్యాను. అక్కడి నుంచి 1999 దాకా నార్మల్గా ఎవరైనా పిలిస్తే వెళ్ళి మాట్లాడేవాడు. 99లో నేషనల్ ట్రైనర్ అయ్యాను. అప్పటి నుంచి దీని మీద నాకు మనసు పుట్టింది. అంటే మనిషికో వ్యసనం ఉంటుంది కదండి, అది మంచిదో చెడుదో. వాళ్ళు గుడికి వెళ్తారు, మంచి వ్యసనం. వాడు నడుస్తారు, మంచి వ్యసనం. వారు మందు కొడతారు, వాడి దృష్టిలో మంచి వ్యసనం. ఎవరిని తప్పు పట్టట్లేదు. సో అలా నాకు ఈ మాట్లాడడం అనేది, మంచి మాట చెప్పడం అనేది ఫస్ట్ నుంచి ఫ్లేయర్ ఉండేది. ఓకే. 1974 సంవత్సరం నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు స్టేజ్ ఎక్కి మా వివి స్కూల్ హైదరాబాద్లో మా గురుగారు నేర్పించారు, డిఎస్ శర్మ గారని. ఆయన నేర్పిస్తే అప్పుడు మొదలెట్టిన మాట్లాడటం ఇప్పుడు 50 ఏళ్ళైనా మాట్లాడుతూనే ఉన్నాను. సో మోటివేషనల్ స్పీకర్ అనే పేరు, ఇంటర్నేషనల్ సాఫ్ట్ స్కిల్స్ స్పీకర్ అనే పేరు, ట్రైనర్ అనే పేరు, కోచ్, మెంటారు, గైడు, ఈ ఫెసిలిటేటర్లు, ఈ పేర్లు మారిన మంచి మాటలు చెప్పడం మాత్రం నేను అలవాటుగా చేసుకున్నాను. సో అది ఫస్ట్ నుంచి ఉంది నాకు. నేను కాలేజీ రోజుల్లోనే 100 ప్రైజులు తీసుకున్నాను, యాజ్ ఏ డిబేట్స్ మాట్లాడుతూ తీసుకున్నాను అనమాట. సో నటన ఎలా ఒక పార్శ్యమో, భాషణం కూడా ఒక పార్శ్యం. అంటే నటనని ఈ మోటివేషనల్ స్పీకింగ్ కావచ్చు, లేకపోతే లైఫ్ కోచ్ కావచ్చు, ఎనీథింగ్, అంటే పదం పేరు ఏదైనా మాట్లాడే మంచి మాట చెప్పే ఇది. సో ఈ రెండింటిని ఎలా బేరేజ్ వేసేవారు సార్? ఎలాగా ఎట్లా ముందుకు తీసుకుని వెళ్ళేవారు? అంటే నా దృష్టిలో అండి ఒక హాబీ కింద తీసుకునేవాడిని చాలా రోజులు. అంటే ఒకప్పుడు నటించడం, ఈ కళలు, ఇది ప్రొఫెషన్. స్పీకింగ్, ట్రైనింగ్, ఇది ప్యాషన్. ప్రస్తుతం అది ప్రొఫెషన్, ఇది ప్యాషన్లా తయారైంది. అంత డిమాండ్ వచ్చింది ఈ రోజున. 2 తెలుగు రాష్ట్రాల్లో నేనే గొప్ప అని నేను ఎప్పుడు చెప్పుకోను. గొప్ప స్పీకర్లు అయిన 10 మందిలో నేను ఒకడిని మాత్రమే చెప్పుకుంటాను. సార్ యాక్చువల్గా సినిమా మీడియా, టీవీ మీడియా అనేది స్క్రీన్ మీద కనిపించే ఆ ఫ్లేవర్ కావచ్చు, ఆ క్రేజ్ కావచ్చు, డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని వదులుకొని అంటే ఇటువైపు రావడం, అంటే ఇది సక్సెస్ అయ్యారు ఓకే, కాబట్టి ఇప్పుడు బాగుంది. అంటే ఒకవేళ అంటే అనుకున్న రీచ్ రాలేదు అని అనుకోండి, అంటే దాన్ని వదులుకొని వచ్చిన అంటే దీనికి వచ్చినట్టు అవుతుంది కదా, అట్లాగా ఎందుకు? అంటే జగదీష్ గారు క్లారిటీ ఇస్తాను, వదులుకుని రాలేదు నేను. కాకపోతే ప్రస్తుతం ఇది ఎక్కువ ఆదరణ పొందుతున్నది. అంటే తగ్గించుకున్నారు కదా మీరు. 2 ప్రోడక్ట్లు ఉన్నాయి, వంకాయలు, బీరకాయలు ఉన్నాయి. వంకాయలు ఎక్కువ కొంటున్నారు అనుకోండి, బీరకాయలు కిలో పెడతారు, వంకాయలు 5 కిలోలు పెడతారు కదా. అంటే నన్ను ఎక్కువ ప్రేక్షకులు, ప్రజలు ఇది కోరుకుంటున్నారు. ఎందుకో కూడా చెప్తాను నేను. ఒక రీలు, గద్ద గురించి నేను మాట్లాడిన ఒక రీలు 1,60,00,000 మంది చూశారు, 16 మిలియన్ పీపుల్. అందులో మరి హీరో గారి ఫైట్ లేదు, హీరోయిన్ గారి డ్యాన్స్ లేదు, జబర్దస్త్ జోక్ లేదు, బిగ్ బాస్ ఇంక్విజిటివ్నెస్ లేదు. మరి ఎందుకు చూశారు అంటే
మంచి మాట చెప్తే వినేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పాల్సిన పద్ధతిలో వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో నాకు నచ్చింది వాళ్ళు మెచ్చేదిగా చెప్పడమే నేను చేస్తున్న పని. ఓకే. కాబట్టి నేనే కాదు, ఇంకా చాలామంది కూడా ఉన్నారు, నేను ఒక్కడనే చెప్పట్లేదు. నేను ఇది జనానికి కావాలి, ప్రేరణ కావాల్సిందే ఈ రోజున. ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది ప్రేరణ? స్కిల్ డెవలప్మెంట్ అని ప్రభుత్వాలు చేస్తున్నవన్నీ కూడా ఎలక్ట్రీషియన్ని, లేకపోతే ప్లంబర్ని, కార్పెంటర్ని, బ్యూటీ పార్లర్ టెక్నీషియన్ని ఎలా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప ఒక వ్యక్తిని మంచి వ్యక్తిగా ఎలా తయారు చేయాలి, ఒక స్టూడెంట్ని బెస్ట్ స్టూడెంట్గా ఎలా తయారు చేయాలి అని ఎవరు తక్కువ మంది చూస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో 3 నెలల్లో స్కూళ్ళల్లో మొత్తం సిలబస్ చెప్పి 9 నెలల పాటు ఎంసెట్ ఎంట్రన్స్ విద్యని నేర్పిస్తున్న తరుణాల్లో ఒక మంచి మాట చెప్పేవాళ్ళు ఎవరైనా వాళ్ళని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అక్కడ నాకే స్టార్డమ్ ఉంది, నేనే ఇక్కడ సూపర్ స్టారు, మెగాస్టారు, ప్రతి స్టార్లు పెద్దవాళ్ళందరితో ఎవరిని కంపేర్ చేయట్లా. స్పీకింగ్లో అక్కడ జనం ఆకర్షిస్తున్నారు. కాబట్టి మంచి మాట నేను చెప్తూ ఉంటే ఆడపిల్లలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ లవ్లను పడకూడదు, ఇది ఏజ్ కాదు, అవుట్ ఆఫ్ సిలబస్, మీకు 25 ఏళ్ళు వచ్చాక మీ ఇష్టం, మీ జీవితం అని నేను చెప్తున్నప్పుడు అమ్మాయిల కళ్ళల్లో కనిపించే వెలుగుంటుంది చూసారా, అది నాకు దీపావళి, బక్రీద్, క్రిస్మస్. మరి నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నప్పుడు దాని మీద కొంచెం ప్రేమ ఉంటుంది. మా అమ్మాయికి నటన ఇష్టం లేదా, ఇష్టమే. డైరెక్షన్ ఇష్టం లేదా, ఇష్టమే. మీతో ఇలా మాట్లాడటం ఇష్టం లేదా, ఇష్టమే. కానీ అది చాలా ఇష్టం. అంటే నటన ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, దాన్ని కొంచెం తగ్గించుకున్నారేమో అని అంటున్నాను. లేదండి, లైఫ్ ఉంటుందండి. భగవంతుడు ప్రతి అవతారానికి ఒక కారణం ఉన్నట్టు మన అవతారానికి కూడా ఒక కారణం ఉంటుంది. నటన తప్పని నేను అంటాను, నటన ద్వారా కూడా ఇప్పుడు అంతేగా చాలదా. అనిల్ రావిపూడి గారు దాన్ని నాకు జంజాల గారి తర్వాత లైఫ్ ఇచ్చిన వ్యక్తి అనిల్ రావిపూడి గారు. ఆ ఒక్క సినిమాలో ఒక్క డైలాగ్ తోటి ప్రతి ఇంట్లోనూ ప్రతి వారి నోట్లో నేను నానే అన్నది అది అలవాటు, అది అదృష్టం. ఇప్పుడు చాలామందికి ముద్దమందారం ప్రదీప్ గారు అంటే యువతరానికి అంతేగా ప్రదీప్ గారు అంటేనే ఎక్కువ తెలుస్తుంది. అదే కదా కావాల్సింది అంటున్నా నేను. ఏ వయసులో ఏ తరానికి ఆ తరం వాళ్ళతో కొంతమంది కనిపిస్తారు నాతో, సార్ మీ ముద్దమందారం చూశానండి అంట. కొంతమంది పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్లు కూడా వచ్చి బుచ్చిబాబు సీరియల్ చూసేవాడిని అండి నేను చిన్నప్పుడు అని అంటారు. ఇంకోళ్ళు ఎవరో వస్తారు, మీ మోటివేషనల్ స్పీచెస్ వింటున్నారు. ఇంకోళ్ళు వస్తారు, అంతేగా ఎలా అన్నా ప్రదీప్కే కదా. అదే రకరకాల అంతే. ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. సార్ ఇప్పుడు మీరు సినిమా హీరోగా చేశారు, తర్వాత టీవీ మీడియాకి వచ్చారు, రకరకాల అంటే డైరెక్షన్ దగ్గర నుంచి, యాక్టింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ చేశారు. ఒక మెగాస్టార్గా టీవీ మీడియాలో ఫస్ట్ స్టార్ మీరు. ఫస్ట్ స్టార్ చాలు, ఈ బిరుదులు వద్దు నాకు. కాదండి, అంటే మొట్టమొదటి హీరో అన్న ఉద్దేశం, మొట్టమొదటి హీరో. సో టీవీ మీడియాలో ఒక విధంగా టీవీ మీడియాకి సంబంధించి ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా చెప్పాలి అంటే మీరు ఒక ముందు నుంచి ఉన్న వ్యక్తి. సో మళ్ళీ సినిమాల్లోకి ఎలాగ వచ్చిందండి, ఎలా వచ్చారు, ఎందుకు మధ్యలో చేశాను 2-3 సినిమాలు. ఎక్కువ నేను టెలివిజన్లో ఉండేటప్పటికి ఏమైంది, నేనే ప్రొడ్యూసరు, డైరెక్టరు, మనవే డబ్బులు. అక్కినేని నాగేశ్వరరావు గారితో సీరియల్ తీశాను, మట్టి మంచం సీరియల్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మురళీమోహన్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, నేను పెళ్లి పందిరి అనే సీరియల్. దానికి కథ ఎండమూరి వీరేంద్రనాథ్, పాటలు సిరివెన్నెల గారు, బాలు గారు పాడారు, మ్యూజిక్ డైరెక్షన్ చెప్తే మీకు గుండె అయిపోతుంది. సంగీతం శ్రీనివాసరావు గారు, సంగీతం గారు మ్యూజిక్ చేశారండి, చేశారు దానికి. మరి అలాంటి ప్రాజెక్ట్స్ నేను చేసినప్పుడు నేను మధ్యలో యాక్టింగ్ అని వెళ్తే నా మీదే ఆధారపడి ఉన్నవంతా అయిపోతాయి కదా. దాసరి గారు ఎందుకు తన సినిమాల్లోనే వేసేవారంటే పక్క సినిమాలు వేస్తే కష్టం కాబట్టి, ఉన్నాయి కాబట్టి. సో అలా నేను మమేకం అయిపోయి టెలివిజన్ సీరియల్స్, కార్పొరేట్ ఫిలిమ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిలిమ్స్, ఈవెంట్స్, వీటన్నిటిలో మమేకం అయిపోయి సినిమా ఇండస్ట్రీకి, సినిమా వేషానికి దూరం అయ్యా. ప్రేక్షకుడు దూరం కాల, మాధ్యమానికి దూరం కాల. మాధ్యమానికి అసలు దూరమే కాలేనండి ఏ రోజు కూడా. ఒక్కరోజు కూడా మేకప్ వేసుకోకుండా లేదా ప్రేక్షకుడితో ముచ్చడించకుండా నేను లేను. ఈ టైంలో నాకు అనిల్ రావిపూడి ఫ్రెండ్ అయ్యారు. ఎలా సార్, ఎలా ఫ్రెండ్ అయ్యారు? కామన్ మీలాంటి ఒక ఫ్రెండ్ ఒకటి పరిచయం. అంత ముందర నాకు ఇంకొక మంచి సినిమా జనార్దన్ మార్చి గారు ఇచ్చారు, గోపి గోడ మీద పిల్లి. అందులో కూడా మంచి వేషం, అల్లరి నరేష్. అందులో కూడా హీరోయిన్ బ్రదర్ వేషం, చాలా మంచి వేషం. అది కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. దాని తర్వాత అనిల్ రావిపూడి గారు కామన్ ఫ్రెండ్ దాకా అయ్యారు. మామూలుగా ఇలా మాట్లాడుకునే వాళ్ళ మంచి చెడు. ఓ రోజు పిలిచి కథ చెప్పారు. నాకు తోచింది చిన్నవి, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లో భార్యాభర్తల రిలేషన్ ఎలా ఉండాలని నేను నా భార్య మాట్లాడుతూ ఉంటాం. ఆయన ఆ పర్స్పెక్టివ్లో అడిగారు, ఆ పర్స్పెక్టివ్లో జవాబు చెప్పాను. కాసేపు అయిన తర్వాత ఇందులో మీరు వేషం వేయాలండి అన్నారు. ఓ తప్పకుండా వేస్తాను. తమన్నా గారి ఫాదర్ వేషం వేయాలి. ఓ వెరీ గుడ్, పెద్ద స్కెచ్, పెద్ద వేషం ఎందుకు వేయకూడదు అనుకున్నాను. సినిమా మొత్తం మీద ఒకటే డైలాగ్ ఉంటుంది అన్న. ఒక్క డైలాగా అన్న? లేదు సినిమా అంతా ఉంటారు,
ఒకే డైలాగ్ పదే పదే ఉంటుంది అని. ఇనిషియల్లీ నేను వద్దనుకున్నాను, ఎందుకంటే నేను బయట స్పీకర్ కింద ఇంతకాలం నేను టెలివిజన్లో కానీ సినిమాల్లో కానీ వేసిన ప్రొటగానిస్ట్ ప్రధానమైన పాత్ర వేసేవాడిని, ఇది కొంచెం కామెడీ టచ్ ఉంటుంది కదా అనుకో. కానీ ఆయన చెప్పిన లాజిక్ నాకు నచ్చింది. నాకు కమెడియనే కావాలంటే ఎవరైనా కమెడియన్ పెట్టుకునేవాడిని, మీరు చెప్తే మీలాంటి వాళ్ళు చెప్తే ఒక ప్రొఫెసర్ చెప్పినట్టు ఒక డాక్టర్ చెప్పినట్టు జనం ఐడెంటిఫై చేసుకుంటారు, ప్రతి వాళ్ళు వాళ్ళలో మీలో వాళ్ళని చూసుకుంటారు అని. యథాతథంగా అదే జరిగింది. ఆ కుర్రాడు విజన్ చూడండి ఎంత గ్రేట్, అద్భుతం నిజంగానే, ఎంత అద్భుతం. సినిమా థియేటర్కి వెళ్తే ఫస్ట్ డే అందరు యూనిట్తో కలిసి వెళ్ళారు, వాళ్ళందరికీ బౌన్సర్లు ఉన్నారు, వెళ్ళిపోయారు. నాతో పాటు మా ఫాదర్ అప్పుడు ఉండేవారు, 89 years. మా డ్రైవర్ని మా అసిస్టెంట్ని మా ఫాదర్ని తీసుకెళ్ళండి ఫస్ట్ అని పంపించాను. నేను ఒక్కడే థియేటర్ నుంచి బయటికి రావడానికి 2.5 గంటలు పట్టింది. బా అంతేగా ఒక్క షోకి 2 షోకి అనిల్ రావిపూడి గారు సపోర్ట్ అది అంతే. నిజంగా సార్ మిమ్మల్ని అంటే ఈ తరానికి పరిచయం చేసింది అయితే అంతేగా ఆ తర్వాత మీ లైఫ్ ఎలాగా చేంజ్ అయ్యిందండి? అంటే ఎలా అంటే అందరూ గుర్తుపట్టడం మొదలెట్టే నేను చాలా సినిమాలు చేశాను, ఇప్పుడు కూడా 3-4 సినిమాలు చేస్తూనే ఉన్నాను. కానీ నాకు ఎక్కువ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద జాస్తి వెళ్ళిపోయింది. రీజన్ ఏంటంటే స్కూల్స్, కాలేజెస్, కార్పొరేట్స్, రియల్ ఎస్టేట్స్, ఇలా ప్రతిరోజు నా డైరీలో ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా, ఇప్పుడు మీరు అడిగి 10 రోజులు వెళ్తే ఇవాళ నేను ఖాళీ ఉన్నాను ఇవాళ అంటే గొప్ప చెప్పుకోవడానికి కాదు, అట్లా ఉండిపోతుంది. అంటే మీ స్కెడ్యూలింగ్ అనేది అట్లా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక్కళ్ళమే హీరో, ఇక్కడ వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి గంట, ఒకసారి 2 గంటలు, 3 గంటలు, రోజులు 2-3 సెషన్స్, వేరే ఊళ్ళు, ఫుల్ ప్యాక్డ్గా ఉన్నా. కాబట్టి సినిమాలు వస్తే మంచి వేషాలు వస్తే చేద్దాం అనుకున్నా. ఓకే, ఇవాళే ఎవరో కొత్త సినిమా, మొన్న బంగారు మురుగని సినిమా చేసా, ఎన్ఆర్ఐ ఎవరో వచ్చారు, రమణ గారిది కథ అండి. అందులో పెళ్లి కూతురు తండ్రి వేషం, తల్లి వేషం మా ఆవిడ 2-3 రోజులే చేశాం, కానీ మంచి వేషం చేశాం. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు చీకట్లో చేస్తున్నాను ఇప్పుడు. మన కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు నేను రెడీ, హవీష్ గారు హీరో, త్రినాథరావు గారు డైరెక్టర్, ఈ సినిమా చేస్తున్నాను. త్రినాథరావు గారు డైరెక్టర్. అండ్ దెన్ మన శివాజీ గారు ఈటీవీ, మన శివాజీ గారు సినిమా తీశారు, అందులో వేషం వేస్తున్నాను. నచ్చితే వేస్తా వేషం, నచ్చకపోతే వేయను. అంటే మీకు నచ్చాలి అంటే ఎలా ఉండాలి సార్? అంటే ఒక్క చూటైనా, ఒక్క సీన్ అయినా ప్రదీప్ బాగున్నాడరా అనిపించారు. ఇవాళ రేపు ఎలాంటి వేషాలు వస్తాయంటే 20 రోజులు డేట్లు అడుగుతారు, 20 నిమిషాలు కూడా డబ్బింగ్ చాలదు. దాని పేరు గులోగో అని పెట్టుకున్నా, గుంపులో గోవిందాన్ని. నాకు అట్లాంటి ఇష్టం. నా మాట కోసం ఇక్కడ వేల మంది, లక్షల మంది వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ పోయి అక్కడ గుంపులో చూడటం ఇష్టం లేదు. ఒక్క సీన్ వేషం అయినా మనం కంటతడి పెట్టించేదో, లేకపోతే హృదయాన్ని మెప్పించేలా నవ్వించేదో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. సార్ ఇప్పుడు ఒక మోటివేషన్ స్పీకర్గా లేకపోతే లైఫ్ కోచ్గా ఎంతో కొన్ని లక్షల మందితో ఇంటరాక్ట్ అయ్యి ఉంటుంది. 40 లక్షల మందితో ఇప్పటిదాకా ప్రత్యక్షంగా, పరోక్షంగా నా రీల్స్ ఎన్ని కోట్ల మంది చూసారో నాకు తెలియదు. ప్రత్యక్షంగా 40 లక్షల మందితో. బా, చాలా పెద్ద నెంబర్ అండి. అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది దాన్ని బట్టి 1985 నుంచి. బా సార్, ఇలాంటి సందర్భాల్లో అంటే యూత్ని ఎంతోమందిని, రకరకాల వ్యక్తులను చూస్తుంటారు, రకరకాల వ్యక్తిత్వాలను చూస్తూ ఉంటారు. మీకు అంటే అందులో ఆకట్టుకున్నవి, లేకపోతే మీకు అందులో విశేషంగా ఉన్న రోజులు ఏమైనా 1-2 ఏమైనా చెప్పగలరా? అంటే అలాంటి సంఘటనలు కానీ. అంటే ఈ తరం మారిపోతుందండి. మనం అనుకున్నట్టు మనం ఏం చూపిస్తే చూసే రోజులు పోయినాయి, మనం ఏం చెప్తే చెప్పే రోజులు పోయినాయి. ఇప్పుడు పిల్లలు మనకంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు. జాన్సన్ గ్రామర్ స్కూల్ అని ఒకటి మన ఎల్బీ నగర్లో ఉంది. ఒక 3-4 ఏళ్ల క్రితం ఆ పిల్లలకి 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలకి లీడర్షిప్ మీద మాట్లాడమంటే సక్సెస్ మీద మాట్లాడుతున్నప్పుడు ఒక కుర్రాడు అక్కడి నుంచి చెయ్యొత్తాడట. చెప్పమ్మా అన్నాడు, నీ పేరేంటి? ఏదో పేరు చెప్పాడు. ఏంటి అన్నాను, నేను కొంచెం యాడ్ చేయనా అన్నాడు. నాకు డౌట్ అని చెప్పలా, నేను కొంచెం యాడ్ చేయనా అన్నాడు. అదే నాకు విచిత్రంగా చైనా అన్న నాకు సక్సెస్కి అచీవ్మెంట్కి మధ్య తేడా తెలుసు అన్నాడు. అదిరిపోయాను నేను. అంత సున్నితమైన రేఖ ఉన్న సబ్జెక్ట్ అది. చెప్పునా అన్నాను, పక్కవాడు నాలో కొలిచేది నా సక్సెస్, నా కార్లు, బంగ్లాలు, డిగ్రీలు, డబ్బులు, అవార్డులు, రివార్డులు. పక్కవాడు నాలో కొలిచే సక్సెస్, నాకు నేనుగా తృప్తిపడేది అచీవ్మెంట్. ఓ పోయిటరీ రాసుకుంటా, ఓ బొమ్మ గీస్తా అన్నాడు. ఒక 7వ తరగతి పిల్లాడికి ఎంత నాలెడ్జ్ ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. సార్ అద్భుతంగా చెప్పాడండి అబ్బాయి. అలాంటివి రోజు ఎక్కడో ఒక్కడ జరుగుతూ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు మాట్లాడు. నిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను. శ్రీకాకుళం నుంచి పలాస వెళ్ళాం. ఒక కైట్ కాలేజ్ అనే కాలేజ్ వాళ్ళకి నేను నా భార్య వస్తూ టెక్కిలి అనే ఊరి దగ్గర నుంచి వస్తున్నాం. టెక్కల్లో ఏం చేశానంటే అక్కడ ఒక స్కూల్లో పిల్లలతో మాట్లాడదాం, ఎవ్వరే చెప్పొద్దు, మనంతరం మనం వెళ్ళిపోదాం. అది ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్ కాదు. వెళ్దామని ఊర్లోకి వెళ్ళాం.
వెళ్ళి ఏ స్కూల్ బాగుంటుందంటే ఏదో మదర్ తెరీసా స్కూల్ బాగుంటుంది. నేను నా భార్య లోపల నడిచి వెళ్ళిపోయాను. ప్రిన్సిపాల్ ఇట్లా చూశాడు, మీరేనా అన్నాడు. నేనేనండి అన్నాను. చెప్పండి, పిల్లలతో అరగంట మాట్లాడదా, నాకు టైం ఉంది, ఈ ప్రాంతం పిల్లలతో నేను మాట్లాడే అవకాశం రాదు మళ్ళీ ఇంత దూరం, నేను ఒక అరగంట మాట్లాడదాం అనుకుంటున్నాం అని చెప్పి అప్పటికప్పుడు పిల్లలందరినీ క్లాస్లో పెడితే నేను నా వైఫ్ ఒక గంట స్పెండ్ చేసి వచ్చాం. అప్పుడు ఆడపిల్ల ఒక అమ్మాయిని ఎలా ఉండాలమ్మా, ఎలా మారాలి సమాజం అని అడిగితే ఆ అమ్మాయి చెప్పిందనమాట, మగపిల్లలకి ఆడపిల్లలకి దేంట్లోనూ తేడా లేదు అని ప్రూవ్ చేసుకునే సమాజం రావాలి సార్. బా అద్భుతం. ఒక చిన్న పిల్ల మారుమూల ప్రదేశం. ఇంకో అబ్బాయి చెప్పాడండి, ప్రతివాడు ఇల్లు కడుతున్నాడు కదా, ఇల్లు కట్టేటప్పుడు 1-2 చెట్లు పీకేసి ఇల్లు కడతారు. ఇల్లు కట్టే ప్రతివాడు 3 చెట్లు నాటి కానీ వాడికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకూడదు, 3 చెట్లు నాటాలి అని రూల్ పెట్టాలి అన్నాడు. పసిపిల్లలు అంత తొందరగా ఎదుగుతున్నారండి, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు. మనం అనుకుంటున్నాం వాళ్ళకి తెలియదని, వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ అందరూ ఫోన్లు వేస్ట్ 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 అని మాట్లాడతారు. ఈ ఫోన్లోనే వాళ్ళకి ప్రపంచం ఉంది, గుడ్ కాంటెంట్ ఉంది, బ్యాడ్ కాంటెంట్ ఉంది. నేను 3 గంటలు లైబ్రరీలో చదివానని పిల్లల్ని చదవమంటే నవ్వుతారు మనం చూసి, ఇది గూగుల్ ఉంది నాన్న ఇట్లా చూసుకో నువ్వు అని చెప్పి చెప్తారు. మారుతున్న కాలంతో పాటు మనం మారటం అనేది నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నా కూతురు కూడా చెప్తూ ఉంటుందండి, నాకు చాలా తెలియనివి చెప్తూ ఉంటుంది. ఎందులో చూసానంటే అందులో చూసాను, గూగుల్లో చూసానంటే. అందుకే పిల్లల్ని ఇప్పుడు టీనేజర్స్ అంటలేదు సార్, స్క్రీనేజర్స్ అంటున్నారు. స్క్రీన్లు చూసే పెరుగుతున్నారు, స్క్రీన్లు చూసే పెరుగుతున్నారు. మరి అలాంటి జనరేషన్తో నేను ఒకడిని, ఈ 64 ఇయర్స్ ఇంకా నేను వెళ్ళి పిల్లలతో సమానంగా మాట్లాడి 3 గంటలు 3 వేల మందితో మాట్లాడగలుగుతున్నానంటే భగవంతుడు ఇచ్చిన శక్తి, గురువులు ఇచ్చిన అనుగ్రహం, పిల్లలతో పాటు మమేకం అయ్యే తెలివితేటలు, వాళ్ళ నుంచి నేర్చుకునే అలవాటే నన్ను యంగ్స్టర్గా పెడుతున్నాయి. సార్ ఇప్పుడు మీరు అన్నారు మొబైల్ అంటే ఇంటర్నెట్లోని నెట్లోని మన గుడ్ కంటెంట్ ఉంది, బ్యాడ్ కంటెంట్ ఉంది. అంటే మనం పిల్లలకి ఫోన్ ఇచ్చినప్పుడు అంటే కొంత భయం ఉంటుంది ఏ పేరెంట్స్కైనా, అంటే అనుకోకుండా బ్యాడ్ కంటెంట్ ఏమైనా వాళ్ళని మనసులను ఏమైనా కలుషితం చేస్తుందేమో ఇలా అని. అంటే అలాంటి వాళ్ళకి ఒక లైఫ్ కోచ్గా మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఫోన్ ఇవ్వడం ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకి తెలియాల్సింది, మనకి తెలియనిది ఎన్నో వాళ్ళు నేర్చుకుంటున్నారు గూగుల్లో, ఇంకా రకరకాల విషయాలన్నీ వెతుకుతూ. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అంటే ఒకటండి, పిల్లలకి అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలండి. ఎలా అయితే ఇంటి బయటికి పోతుంటే మన కుర్చీలోంచి లేకుండా మూచి వెళ్ళొద్దు అని వాళ్ళలో భయాన్ని ప్రవేశపెడుతున్నాం, అలా వాళ్ళు అభయాన్ని తీసుకురావాలి. ఫోన్ మంచిదే, నువ్వు చూడాలి. సెర్చ్ ఇంజిన్ ఆపరేషన్లో ఏవి చూస్తే అవే వస్తాయి, పిచ్చి చూస్తే పిచ్చి వస్తాయి, మంచి చూస్తే మంచి వస్తాయి అని పిల్లలకి అవేర్నెస్ తీసుకురావాలి. 1. 2, పిల్లల్ని వద్దు అని చెప్పకూడదు. మీ పర్యవేక్షణలో పిల్లల్ని చూడమని చెప్పాలి. పెద్దవాళ్ళు అయితే మన మాట వినరు, చిన్న పిల్లల్ని మన పర్యవేక్షణలో చూడమని చెప్పాలి. 3, ఎలా అయితే ఒక ఇన్ టైం అవుట్ టైం ఆఫీస్లో పనిచేసే వాళ్ళకు ఉంటుందో అలా వాళ్ళకి స్పష్టంగా చెప్పాలి, నీకు ఫోన్ ఇస్తున్నా, ఇప్పుడు 8:20 అయింది, 8:35కి నీ ఫోన్ తీసుకుంటా, ఇలా అయితేనే ఫోన్ ఇస్తా, 15 నిమిషాలు నీ ఇష్టం. ఇలాంటివి మనం అలవాటు చేయాలండి. ఓకే. మారుతున్న కాలంలో సోషల్ మీడియా, డిజిటల్ డిస్ట్రప్షను చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దాని ప్రభావాన్ని కాదని అవునండి, మంచి ఎలాగ ఇప్పుడు నేను ఇందాక చెప్పే ఒక రీల్ చేస్తే 1,60,00,000 మంది చూసారంటే అందులో పిల్లలు కూడా ఉండుంటారు కదా, పెద్దవాళ్ళు కూడా ఉండుంటారు కదా. సో ఈ సైబర్ లాస్ ఏంటి, సైబర్ సెక్యూరిటీ ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే, మీరు మీ పాపకి, నేను మా అమ్మాయికి, నాన్న వద్దు నాన్న ఇట్లా బట్టలు వేసుకోవద్దు, ఇట్లా ఉండద్దు, వాడితో వీడితో ఎవడో ఎదో ఉంటాడు ఫేస్బుక్లో, వాడు కలుస్తాడు, ఫ్రెండ్ అంటాడు, బుజ్జి తిన్నావా ఉన్నావా అంటాడు, వాడు హీరో అయిపోతున్నాడు, మనంతా విలన్ అయిపోతున్నాం. పిల్లలకి ఇది నచ్చ చెప్పాలి. ఓకే. కూర్చోబెట్టాలి. ఏ ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్. ఏ కుటుంబం అయితే ఓపెన్నెస్ తోటి భావ వ్యక్తీకరణ కమ్యూనికేషన్ చేయగలుగుతుందో ఆ కుటుంబం ముందుకు వెళ్ళగలుగుతుంది. పిల్లలు వాళ్ళకి తెలియకూడదని మాట్లాడకూడదు, అన్నీ వాళ్ళకి తెలిసేలా నచ్చ చెప్పాలి, వాళ్ళని కూడా పార్ట్ తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీలో అమ్మేం చెప్పినా నాన్నేం చెప్పినా మన మంచిగా చెప్తాడు అనే ఒక భావన కల్పించాలి మనం. అది మనమే దాచుకుని మనమే పిచ్చి వీడియోలు చూస్తుంటే పిల్లలు చూడకుండా ఎలా ఉంటారు చెప్పండి. ఎటువంటి తల్లిదండ్రులనే తిట్టాలి సార్, పిల్లల్ని కాదు. మీ ఇంట్లో ఎవరు ఉంటారంటే నేను, మా అమ్మ, మా నాన్న, మా అన్న, మీ తాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మీ అమ్మమ్మ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మావయ్యలు, బాబాయ్లు, మా నానమ్మ అందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఈ నలుగురు కలిసి ఏడుస్తారంటే ఎవడు రీల్స్ వాడు, ఎవడు రోల్స్ వాడు, ఎవడి గదిలో వాడు. దగ్గరగా ఉన్నామా, దగ్గరే కదా ఉండాలి. మన ఇద్దరం ఇక్కడ ఉండి మాట్లాడుకుంటే మనసులు దగ్గరైతే కదా మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్పగలను. ఇది తెలియకుండా సమాజంలో ఒక
రకమైన ఇది వచ్చేస్తుంది. సో సోషల్ మీడియా ఉండాలి, పిల్లలు నేర్పించాలి. పెద్దవాళ్ళు తమ హ్యాబిట్స్ని తక్కువ చేసుకుని పిల్లలు లేనప్పుడు మీ ఫోన్లు చూసుకుంటూ, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్ ఇచ్చినా పక్కన మీరు వాళ్ళు ఏం చేస్తున్నారో గమనిస్తూ, కోపడుతూ, డెడ్ లైన్లు పెడుతూ వాళ్ళకి మంచివి మాత్రమే చూసి అలవాటు చేయాలి. సార్ యాక్చువల్గా పాత తరంతో పోలిస్తే ఇప్పుడు విలువలు అంటే ఇప్పుడు సమాజంలో విలువలన్నీ మారిపోయి విలువలు పోయాయని కొంతమంది కొన్నిసార్లు అంటూ ఉంటారు. సో ఈ విలువలకి సంబంధించి ఏదైనా ఒక డిస్కషన్ వస్తే అంటే మీ పెర్సెప్షన్ ఎలా ఉందండి? అంటే విలువలు అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏంటి? ఇప్పుడు ఇంకా ఎక్కువైనా. ప్రతి ఇంట్లోనూ ఒక అబ్బాయి అమ్మాయి అమెరికా వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ ఇల్లు కట్టించి లిఫ్ట్లు పెట్టి అమ్మకు సెల్ ఫోన్ కొనిచ్చి నాన్నకి ఇవ్విచ్చి ఎలా ఉన్నావు అని అడుగుతూ ఫేస్ కాల్ చేస్తూ చూస్తూ మీరు 300 రూపాయలు పెన్షన్ వస్తే మీకు నెలకు 30,000 రూపాయలు పంపిస్తూ ఉన్నవాళ్ళు 90% మంది ఉన్నారు. సమాజం ఏంటంటే ఎప్పుడు నెగటివిటీని ప్రపంచాన్ని చూపిస్తుంది. తల్లిని కొట్టి పారిపోయిన కొడుకు, ఆస్తి కోసం తల్లిని తగలబెట్టిన కొడుకు, ఇవే న్యూస్ వస్తాయి తప్ప తల్లిని బ్రహ్మాండంగా చూసుకున్నాడు, 3 అంతస్తులు మేడ కట్టాడు, తండ్రిని బాగా చూసుకున్నాడు, ఇద్దరికి అమెరికా టికెట్, వాళ్ళు అమెరికా కాదు హైదరాబాద్ కూడా వస్తామనుకోని వాళ్ళని అమెరికాకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి డిస్నీ వరల్డ్ ఇవన్నీ చూపిస్తూ తీసుకొచ్చిన పిల్లలు కళ్ళలు ఉన్నారు. విలువలంటే ఏంటంటే ఇదివరకు ఏం చెప్పినా సర్దుకునేవాళ్ళు, ఇప్పుడు ఎవరి ప్రపంచం వాళ్ళకేంది అంటే ఇండివిజువాలిటీ పెరగడం కూడా కారణం కదండి. ఇండివిజువాలిటీ పెరిగినప్పుడు నేను మా అబ్బాయిని కూడా స్పేస్ చేయాలి కదా, స్పేస్ని రెస్పెక్ట్ చేయాలి కదా. మీలాంటి వాళ్ళు ఎవరో నన్ను అడిగారు పేరెంటింగ్ అంటే ఏంటండి అని అడిగారు. నీ పని నువ్వు చేసి డిక్కీలు తొంగోవాలి, అవసరమైతే పంచర్ అయితే అప్పుడు వచ్చి పంచర్ వేసి మళ్ళీ తొంగోవాలి, ఇంత మించి ఇంకేం లేదు పేరెంటింగ్. పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని ఎదగనివ్వాలి, వాళ్ళు తప్పు చేసిన అన్న ఇదేంటి అంటే ఇప్పుడు సలహా చెప్పాలి, లేకపోతే నోరు మూసి కూర్చోవాలి అని చెప్పాను. అంటే కాదు సార్, తప్పు చేసినప్పుడు పిల్లలకి తెలియజెప్పడం కూడా పొరపాటు అవుతుందా? తప్పంటే కాదు సార్, అంటే ఇప్పుడు యాక్చువల్గా అదే అంటే నాకు చిన్న డౌట్ అది. అంటే యాక్చువల్గా వాళ్ళ స్పేస్లోకి ఎవరి స్పేస్ వాళ్ళ పిల్లలు పరిగెత్తుతారండి, నడుస్తూ ఉంటారు, తప్పని కింద పడతారు, అయ్యో అనండి బోర్మని నడుస్తారు, పక్కన చూడనట్టు చేయండి, లేచి నుంచి దులుపుకొని నడిచి వెళ్తారు. మన పిల్లలు కూడా వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి, కష్టానికి ఎక్స్పోజ్, వాళ్ళు కష్టపెట్టమని నేను చెప్పట్లా, కష్టానికి ఎక్స్పోజ్ చేయండి. విజయం ఏంటి అపజయం ఏంటో వాళ్ళకి తెలియాలి, కష్టం ఏంటో తెలియాలి. నువ్వు చేయని ప్రతి పని నీ కొడుకు చేత చేయించేస్తూ నేను హీరో కాలేదు కాబట్టి నా కొడుకు అవ్వాలి, నా కారు లేదు కాబట్టి నా కొడుకు ఇవ్వాలి, నేను నడిచెళ్ళా కాబట్టి నా కొడుకుని కారులో దింపాలి, ఇవన్నీ పిచ్చి భ్రమల్లో బతుకుతున్నారు. మంచి చెడు రెండు కూడా చూపించండి తల్లిదండ్రులు. కష్టం తెలిసేలా చేయమని కానీ కష్టపెట్టమని ఉద్దేశం. ఓకే సార్, ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు ఒకప్పుడు అంటే తాత, నాయనమ్మ, అమ్మమ్మ ఇలాగ సంథింగ్ అంటే ఒక ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు అంతా మైక్రో ఫ్యామిలీస్. సో అంటే మీరు పాత తరాన్ని చూసారు, ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం నిపుణులుగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఉమ్మడి కుటుంబంలో ఉండేటప్పుడు విలువలు కొంచెం మంచిగా అంటే పిల్లలు బాగా ఎదగడానికి బాగుంటుందా, లేకపోతే మైక్రో ఫ్యామిలీలో ఉంటూ ఒక ఇండివిజువల్ ఒక పెర్సెప్షన్తో ఎదగడం బాగుంటుంది? ఈ రెండిట్లో ఏది బాగుంటుంది? అంటే అండి చుట్టూ ఉన్న మంచి వాళ్ళు పాజిటివ్ పీపుల్ అయితే ఉమ్మడి కుటుంబం మంచిదండి, కాదంటలే. ఎందుకంటే ఒక టీం బిల్డింగ్ తెలుస్తుంది. తాతయ్య నాన్న ఎలా గౌరవిస్తున్నాడు, నేను నాన్న ఎలా గౌరవించాలి తెలుస్తుంది. అందరు కూర్చొని తింటూ ఉంటారు. మా వాడు మ్యాథ్స్లో వీక్రా అంటే పెద్దనాన్న వచ్చి నేను చెప్తాలేరా అని తీసుకెళ్తాడు. ఇవన్నీ హిపోథెటికల్గా ఉమ్మడి కుటుంబం సినిమాల్లో లాగా ఉంటే ఓకే. ఇవాళ రేపు ఎలా ఉన్నారు చెప్పండి. ప్రతివాడు పక్కవాడి జీవితంలో కెలికేవాడే. మీకు ఒక్కగానొక కూతురు, ఆ అమ్మాయిని మీరు డాక్టర్ చేయాలన్నారు, నేను మీ అన్నయ్యని, నేను ఎరా డాక్టర్ ఎందుకు ఇంజనీర్ చేయి అంట. ఆ పిల్ల కొత్త ఆడుతుంది, మీరు దానికి చెప్పలేరు, అన్నయ్యకి చెప్పలేరు, మీరు ఎదుగుతూ ఉంటారు. మీ ఆవిడ మీ అన్నయ్య ఏంటి మీ జీవితంలో ప్రవేశిస్తున్నాడు, ఆవిడ నష్టపెడుతూ ఉంటుంది. ఇవన్నీ అవసరమా? కాబట్టి విడివిడిగా ఉండి కలివిడిగా ఉండమన్నది నా సలహా. భలే ఉందండి. విడివిడిగా ఉండండి, కలివిడిగా ఉండడం. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి భార్య వాళ్ళది. నేను కాదంటాను. మేమందరం అన్నదమ్ములు 3 ఉంటాం హైదరాబాద్లో, ఒకళ్ళు బాంబే ఉంటారు, ఒకళ్ళు అమెరికాలో ఉంటారు. మా 3 అన్నదమ్ములు కూడా నెలలో ఒక సండే అందరం కలిసి భోజనం చేస్తాం. ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్తాం, లేకపోతే హోటల్ పోతాం. మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి అలవాటు అలా తయారు చేశారు. దగ్గరే ఉన్నాం, కిలోమీటర్ దూరంలో, కానీ దగ్గరే ఉన్నాం. విడివిడిగా ఉండండి కానీ కలివిడిగా బతకండి. దగ్గరే ఉన్నారు, దగ్గరే ఉన్నది కదా. కాబట్టి విడివిడిగా ఉండండి, కలివిడిగా ఉండండి. మీకు వాళ్ళ అవసరమైతే కూతబెట్టి దూరంలో ఉండండి. ప్రతి అన్నకి, తమ్ముడికి, భార్యకి, బావమరిదికి, ఎవరైనా పిండికి మన దగ్గరగా ఉండాలి. అవును. కానీ అంత మాత్రంతో వాళ్ళకి అధికారం లేదు మన జీవితంలో ప్రవేశించేది. పిల్లలండి ఎదుగుతున్నారు, వాళ్ళకంటే వాళ్ళ భావాలు ఉంటాయి. వాళ్ళు నన్ను భరిస్తారు, నా బొకేను భరించరు.
సరే, మీరు 40 లక్షల మంది పిల్లలతో ఇంటరాక్షన్ అయ్యారు అంటే అందులో పెద్దవాళ్ళు ఉంటారు, రకరకాల ఏజ్ ఉండేవాళ్ళు ఉంటారు. అంటే అందులో ఇందాకలో ఒక పిల్లల కోసం చెప్పారు, చాలా అంటే పిల్లల ఎదుగుదల అంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంది ఏంటి అనేది, అంటే సొసైటీ మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది అదంతా ఇలాగా ఇంకేమైనా అంటే మీ జీవితంలో అంటే మీ ఈ 40 లక్షల మందిని కలిసిన జీవితంలో ఇంకేమైనా గుర్తుండిపోయిన సంఘటనలు, లేకపోతే మిమ్మల్ని స్టన్ చేసినవి, లేకపోతే మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన సంఘటనలు ఏమైనా ఉన్నాయండి? అంటే ఆశ్చర్యపరచడం ఇలా కాదండి, పిల్లలందరూ ఫస్ట్ నన్ను ఒక యాక్టర్గా చూస్తారు. ఆ క్రేజ్లోంచి బయటికి తీసుకురావడానికి నాకు 10 నిమిషాలు పడుతుంది. తర్వాత నేను చెప్పే విషయాలు ఆసక్తికరంగా వాళ్ళకి నచ్చినట్టు చెప్తాను, చూస్తారు. ఎప్పుడు కూడా జనరల్గా నేను రేపటి తరం కోసం బాగా మాట్లాడతాను, అంటే నా సబ్జెక్ట్ అది, కనెక్ట్ అవుతాను ఫ్యూచర్లో వాళ్ళకి. ఈరోజు కొత్త పదం ఏదైనా వస్తే పిల్లలకి అది నేను కూడా, అందుకే నా వాచ్ నా కొడుకు పెట్టుకునే వాచ్ పెట్టుకుంటా, నా షూ నా కొడుకు వేసుకునే షూ వేసుకుంటా. మీ అబ్బాయి ఏంటి అది? మా అబ్బాయి నాకు గిఫ్ట్ ఇచ్చాడు. మీ అబ్బాయి ఓకే. సో చెప్తున్న మాటకి ఏ బ్రాండ్ అయినా సరే వాళ్ళు పెట్టుకునేది పెట్టి, ఎందుకంటే వాళ్ళలా నేను ఆలోచించాలి అని నేను అనుకుంటాను అనమాట. ఒకనొక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒక గుంటూరులో ఒక కాలేజీలో నేను పాఠం చెప్పి ఇంటికి వచ్చేసాను. అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలు హైదరాబాద్ వచ్చాను. నైట్ కంప్యూటర్లో పనిచేసుకుంటే ఫేస్బుక్ మెసెంజర్లో ఒక అమ్మాయి హాయ్ సార్ అని పెట్టింది. హాయ్ మా అని పెట్టా. నా పేరు సోయడ్స్, ఎక్కడ గుంటూరులో వాళ్ళ పొద్దున్న మీరు వచ్చిన కాలేజీ. సరే, నాకు సిఏ చదవాలని లేదు, చచ్చిపోవాలని ఉంది. నేను వెంటనే టైప్ చేస్తాను, అమ్మాయి నెంబర్ తెలియదు, ఏం చేస్తాను నేను వెంటనే మాటల్లో పెట్టి, నాన్న నువ్వు ఏ బ్యాచ్, ఏ బిల్డింగు, ఎక్కడుంటావు, ఎందుకు, సిఏ చదవకపోతే వచ్చిన నష్టం ఏంటి, మంచి చెడుని మాట్లాడుతూ ఫోన్ తీసి ఆ కాలేజీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి, ఫలానా బ్యాచ్ ఫలానా హాస్టల్లో అమ్మాయి ఉంది, మీరు వెళ్ళి ఆ ఫోన్తో అమ్మాయితో మాట్లాడించాలి, లేదా అక్కడ వార్డెన్ ఉంటే వాళ్ళతో మాట్లాడించాలి, ఆ అమ్మాయి చచ్చిపోదాం, ఇట్లాగే అంటారండి పోరు అని. 1/1000th ఛాన్స్, అమ్మాయి పోతే తీసుకుని రాలేరు. ఇమ్మీడియట్లీ నేను అమ్మాయి మాట్లాడిచ్చారు నాతో ఫోన్లో. అమ్మాయి నెంబర్ ఇమ్మంటే ఎట్లా నాకు ఫోన్లో మాట్లాడిచ్చారు. అప్పుడు వాళ్ళ అమ్మాయిని మాట్లాడి చెప్పింది, సార్ దాని నుంచి మాట్లాడుతున్నాను, ఐఎమ్ హ్యాపీ, నేనేం లేదు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నెంబర్ తీసుకున్నాను. పేరెంట్స్ నెంబర్ తీసుకుని నెక్స్ట్ డే మళ్ళీ గుంటూరు డ్రైవ్ చేశాను. సత్తెనపల్లి ఏదో వాళ్ళ ఊరు, అక్కడ వెళ్ళి పేరెంట్స్తో ఇద్దరితో మాట్లాడాను. వెళ్ళారండి అక్కడ? నేను వెళ్ళాను. వెళ్ళి పేరెంట్స్ ఇద్దరితో మాట్లాడాను. అమ్మాయికి ఇష్టం లేట, సిఏ చదవకపోతే ఏమవుతుంది, ఎంబీఏ చదువుతుంది, లేకపోతే ఇంకో క్యాటరింగ్ పెట్టుకోండి, ఏమన్నా చేస్తుంది కదా, సిఏ చదవకపోతే బలవంతంగా చచ్చిపోతా ఇట్లా అందా సార్. అవునమ్మా అంది. అమ్మ వద్దు సార్ మా పిల్ల కావాలి రండి అన్న. వెళ్ళి కాలేజీతో మాట్లాడి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులతో ఇచ్చి పంపించాను నేను. అంటే ఇది నిజంగా జరగచ్చు, జరగకపోవచ్చు, జరిగితే అనే ఒక ప్రొయాక్టివ్నెస్. కానీ చచ్చిపోదామనే సూసైడల్ మెంటాలిటీ ఉండే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలండి జీవితాలు చేసుకోవడానికి. నాతో మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఏదైనా చేయగలిగాను. అవును, లేకపోతే ఫ్యాన్కో ఏదో వేసుకుంటే ఏం చేయగలరు పిల్లలకి. తల్లిదండ్రులు కూడా ఈ సున్నితత్వాన్ని చేయాలండి. మీకు ఇష్టమైంది వాళ్ళు చదవటం కాదు, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చదువుకునే వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. సార్ ఈ మధ్య చాలాసార్లు చాలా న్యూస్ రిజిస్టర్ అవుతూ ఉన్నాయి, అంటే జరుగుతూ ఉన్నాయి. పిల్లలు అంటే సూసైడల్ మెంటాలిటీ వైపు ఎక్కువ, అంటే రకరకాల, అంటే అందరూ అని కాదు, కొంతమంది పిల్లలు అంటే పేరెంట్స్ సంరక్షణలో కావచ్చు, గురువుల సంరక్షణలో కావచ్చు మంచిగా ఎదుగుతున్నారు, సో మంచిగా వెళ్తూ ఉన్నారు. కానీ కొంతమంది ఈ మధ్య చూస్తూ ఉన్నామండి, పిల్లలనే కాకుండా పెద్దవాళ్ళు కూడా సూసైడల్ మెంటాలిటీకి లోనవుతున్నారు. మొన్నటిగా మొన్న ఒక జర్నలిస్ట్, ఒక పెద్ద అమ్మాయి, చాలా బాధాకరమైన విషయం, అంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్గా అంటే మాట్లాడకూడదు, కానీ అలాంటి వాళ్ళు కూడా సూసైడల్ మెంటాలిటీకి వెళ్ళడం. 1 సెకండ్ చాలండి, అప్పుడే నేనేం చేయాలో చెప్తానండి. నేను అందరికీ కూడా నా జీవితంలో కూడా అగాధాలు చూశాను, నష్టాలు చూసాం. ప్రతివాడు కష్టం లేని మనిషి ఎవడు చెప్పండి, కష్టం లేని మనిషి ఎవడు చెప్పండి, నష్టం రాని మనిషి ఎవరు చెప్పండి. ఒకరికి డబ్బులు ఉండదు, ఒకడికి ఆరోగ్యం ఉండదు, ఒకడికి ఐశ్వర్యం ఉండదు, ఒకటి సంసార సుఖం ఉండదు, ఒకటి భార్య పిల్లలు ఉండరు, ఒకడికి పేరు ఉండదు, ప్రతిష్ఠ ఉండదు, ఒకడు ఏదో పాపం చేసిన తప్పుకి ఎక్కడో పోయి అనుభవిస్తూ ఉంటాడు. కష్టం లేనివాడు ఎవడు చెప్పండి. రాళ్ళ దెబ్బలు తిన్న చెట్టు అంటూ ఉండదు కదండి. మనం ఏం చేయాలంటే ఈ కష్టాన్ని పూడ్చే ఒక పెద్ద ఒక ప్రేరణని కల్పించుకోవాలి. ఒక ఆటకెళ్ళు, పాటకెళ్ళు, ఇక్కడ అపజయం కదా, స్టేజ్ ఎక్కి మాట్లాడు, అక్కడ జయం వస్తుందేమో. క్రికెట్ ఆడు, అక్కడ 4 కొడతారేమో, అందరు చప్పట్లు కొడతారేమో, నీకంటూ వచ్చిన పెయింటింగ్ అయ్యి అందరిలే. అలా మనకున్న టాలెంట్ మన శ్రీరామ రక్షగా ఉంటుంది. సో నేను చెప్పేది తల్లిదండ్రులందరికీ మెయిన్ కోర్సు చదువుతో పాటు ఏదన్నా ఒకటి నేర్పించండి పిల్లలకి, అదే రేపు పొద్దున వాళ్ళని రక్షిస్తుంది కదండి. ప్రతి చోట ఇప్పుడు
సినిమాలో అవకాశం నాకు రాలేదని ఏడుస్తూ కూర్చున్నా అనుకోండి, ఏమవుతుంది చెప్పండి కదా. మీరు టైం మొత్తం ఇందులో డైవర్ట్ చేసుకుని ఒక ఇక్కడ అద్భుతంగా డైవర్ట్ ఎదిగారు. చేసుకుని ఎదిగాము. అది ఇక్కడ కాబట్టి అక్కడ ఉంది. ఈ రెండు కాదు, ఇంకో పని చేస్తాం. తప్పేది కబడ్డీ కాబట్టి ఖోఖో ఆడతాం. అవును. దాన్ని ఏమవుతుంది చెప్పండి. పిల్లల మైండ్ సెట్ మార్చేలాగా విద్యాలయాలు తయారు చేయాలి సార్. ఏమై ప్రెషర్ కుక్కర్ కదా. 8వ క్లాస్ వచ్చినప్పుడు 8, 9, 10 అయితే ఇంకా వాళ్ళ జీవితంలో చేయని నేరం ఘోరంలాగా 10. ఇక్కడి నుంచి మొదలు 1, 2. ఏంటి పిల్లలు ఏమైపోతారు? డిప్రెషన్లోకి వెళ్ళకి ఏమైపోతారు? నువ్వు చదువు పేరుతో ఒంటరితనంలో వచ్చేసి ఇష్టం లేకుండా ఉంటే మెల్లమెల్లగా జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి ఇండివిజువల్ నుంచి ఐసోలేషన్కి వెళ్ళిపోయి ప్రపంచంతో మాట్లాడకుండా తలుపేసుకొని ఫోన్ మాత్రమే చూస్తూ ఉంటే ఎవరికి చెప్పాలి? ఓ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మీలాంటి వాడు ఉంటాడు, దగ్గరికి వెళ్ళి ఇవాళ బాగాలేదురా, చచ్చిపోయి పిచ్చా వెర్రరా, మిరపకాయ విజి తిందాం అని తీసుకెళ్తాడు, ఏదో ఒకటి చేస్తాడు కదా. నువ్వు వ్యక్తపరిస్తే కదా ఎవరికైనా. ఇదే కమ్యూనికేషన్ కావాలి, మాట్లాడే స్థితి తీసుకురావాలి అవతల వాళ్ళని. సార్ సమస్య వచ్చినప్పుడు చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ కొద్ది రోజుల తర్వాత చూస్తే అతి చిన్నగా అనిపిస్తుంది కదండి. అంతే కదండి. ఇప్పుడు నేను చెప్పేది అదే. నిన్న చాలా ఈజీగా అనిపించేస్తుంది. అరే మనమైనా కష్టపడింది, ఈ 100 రూపాయల కోసం మనమైనా పాకులాడింది, అరే ఓడిపోయామని నేనైనా ఏడ్చాను అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా స్థితప్రజ్ఞత అన్ని వేళలో ఒకే రకంగా ఉండాలి. ఇట్స్ ఆల్ రైట్. అద్దం పగిలిపోయింది, ఏం చేయగలం, మన చేతిలో లేదు కదా, కొత్తది కొనుక్కోవాలి, టైం పడుతుంది. ముందు పగిలిపోయిన అద్దాలు పీకేసి వేరేయాలి, కాళ్ళలో గుచ్చుకోకుండా. అంటే మనసు కూడా అద్దం లాంటిది అంటారు. పగలకుండా చూసుకోవాలి సార్ మనం. పగిలితే అవశేషాలని పక్కన, ఆ జ్ఞాపకాలని పక్కన పెట్టాలి, అంతే కదండి. అసలు పట్టించుకోదండి. మీరు అంటుంది అదే కదండి సార్. అంటే ఎస్టర్డే ఈజ్ ఎ హిస్టరీ, మనం మార్చలేము. టుమారో ఈజ్ ఎ మిస్టరీ, ఎలా ఉంటుందో మనకు తెలియదు. టుడే ఈజ్ ద ప్రజెంట్ ప్లెజెంట్. హాయిగా ఈ క్షణం బతక. నేను మీతో మాట్లాడుతాను, ఈ గంట మీతోనే ఉండాలి. నేను ఫోన్లు చూసుకుంటా మధ్యలో మాట్లాడి ఇక్కడ ఎలా ఉంటుంది. ఈ క్షణం బతకడం నేర్చుకోవట్లే అందరూ. ఓకే, బాగా అద్భుతమైన మాట అండి. ఈ క్షణంలో ఉండాలి. క్షణం బతకడం అనేది చాలా గొప్ప. అందరూ అంటారు మీరు యాక్టరు, మీరు డైరెక్టరు, మీరు స్పీకరు, మీరు ఈవెంట్ మేనేజరు, మీరు ఇది మీకు ఎలా చేస్తారు సార్ ఎన్నిసార్లు అంటే, అన్నీ ఒక్కసారి చేయం కదా, ఒక్కసారి చేస్తా. యూనిఫోకస్ చేసిన క్షణంలోనే నేను ఉంటాను. ఇంటికి వెళ్తే నేను భర్తనే, నేను వ్యాపారస్తుని కాదు, నటుని కాదు. మా ఆవిడని తీసుకెళ్ళి కూరలు కొట్టడానికి ఇవాళ కూడా నాకు టైం ఉంది. ఓ సూపర్ అండి. నేను భర్తని ఇంటికి వెళ్తే తను ఏదైనా రేపు పొద్దున్న తను షూటింగ్కి వెళ్ళాలి, రేపు మార్నింగే ఉంది, పొద్దున్నే పడుతున్న కూరలు తరిగిస్తా, పని మనిషి అవ్వదు, గిన్నెలు. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకో, దేంట్లో నీకు ఆనందం ఉందో అది వెతుకుతూ పోతే జీవితం ఈజీ అవుతుంది కదా. చిన్న విషయాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి కదా. ఎక్కువ కలిగిస్తాయండి. ₹1,00,000 వస్తే అమ్మ ₹1,00,000 వచ్చాయని ముందు ఆనందం, ఎట్టా దాచుకోవాలి, ఎట్టా మోసం చేయాలని రెండో మొదలైపోతుంది. అంతా చిన్న బాగుంటాయి కదండి. పక్కవాడికి చిన్న పసిపాపకి ఏమైనా హెల్ప్ చేస్తాం మనం. అందుకే దారిద్ర అంటే అప్పుడప్పుడు కొంతమంది మనం చూసినప్పుడు గుడిసెల దగ్గర ఇక్కడక్కడ ఉంటూ ఉంటారు కదండి. వాళ్ళకి ఎలాంటి చీకు చింత లేకుండా చాలా హాయిగా పిల్లలతో ఏదో పాటలు ఏదో చేసి, అంటే వాళ్ళకి రేపనే భయం లేదు కదా, అన్నం అనే కోరిక లేదు కదా, తినాలి అనే లేదు కదా, మోసం చేయాలనే తలంపు లేదు కదా, నాకు వచ్చింది ఏదో దేవుడు ఎంత ఇష్టాలు తింటామని నమ్మకంతో ఉంటారు కదా వాళ్ళు. నేను చిన్న వంటే చెప్తా, కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా, ఆశ్చర్యపోతారు మీరు. నేను 11 మంది ఆడపిల్లలు చదువు చెప్పిస్తాను. నేను పుస్తకాలు ఇస్తా, అమ్ముతా, ఏదో ఒకటి చేస్తే వాళ్ళు చదువు చెప్పి అది పక్కన పెడితే, నా కారులో పక్క ఆటోలో 2 పిల్లలు కూర్చుంటారు. నిన్నే ఇద్దరు చూస్తున్నారు. వాడు పీచు మిఠాయి అమ్ముతున్నాడు మోయింజా మార్కెట్ సర్కిల్లో. సిగ్నల్ ఉంది అక్కడ, ఏదో జగన్నాథ రథయాత్ర వెళ్తుంది, కాసేపు ఆగాల్సిన పరిస్థితి అక్కడ. నేను పీచు మిఠాయి వాడిని చెప్పా, ఎంతరా అన్న, ₹20 అన్నాడు. 5 ప్యాకెట్లు కొన్న పిల్లలకి ఇచ్చేయన్న, నేను డబ్బు ఇచ్చాను. వాడు తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆ పిల్లలు ఎవరో తెలియదు, వాళ్ళు అక్కడి నుంచి నన్ను చూశారు, ఇలా అన్నారు, సిగ్నల్ పడింది, వెళ్ళిపోయారు. ఆ ₹100 నాకు ఎంత తృప్తినిచ్చే చెప్పండి. పోయేటప్పుడు కట్టుకోను కదా ఈ ₹100, చిన్న ఆనందాలు అంతే. మరి ₹100 నీకేంటి, నీకున్న సంపాదనలో ₹100 ఎందుకు ఇచ్చావు అంటే చిన్న ఆనందాలు, చిన్న సాక్రిఫైజెస్. సాక్రిఫైస్ కూడా కదండి, ప్రయారిటైజింగ్. అదే నేను గుట్కా తిన్నా 100 అవుతాయి, నేను సిగరెట్ తాగినా 100 అవుతాయి, నేను మందు కొడితే 1000 అవుతాయి, నేను ఇంకో తిండి తింటే 100 అవుతాయి. డబ్బులు ఏమైనా ఉంటాయండి మన దగ్గర? చిన్నవి చేస్తే మనసుకు ఉల్లాసం వస్తుంది. ఫ్యాన్ గరగరగరగా తిరుగుతూ ఉంటుంది, 2 డ్రాప్స్ ఆయిల్ వేయండి, స్మూత్గా ఉంటుంది. ఇట్లాంటి చిన్న పనులే మన గుండెని స్మూత్ చేస్తాయి అన్నమాట.
అద్భుతం సార్, అద్భుతంగా చెప్పారు సార్. మళ్ళీ సినిమాల విషయంకి వస్తే యాక్చువల్గా అంటే మీరు ఒకప్పుడు హీరోగా చేశారు. అప్పట్లో హీరో అవడం అనేది చాలా కష్టమైన విషయం. అంటే చాలాసార్లు వింటూ ఉంటాను, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఒక సినిమా వాడు అవుతాడు, ఇంకా దానికి డబుల్ పుణ్యం చూసుకుంటే వాడు హీరో అవుతాడు, అంటే యోగం ఉండాలి అని మామూలు చెప్తూ ఉంటారు. అంటే అలాంటి యోగం అంటే ఒక హీరో అయ్యే యోగం నుంచి మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నారు, ఇలా ఉన్నారు, అంటే రకరకాల క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు, అందులో పరకాయ ప్రవేశం చేస్తూ ఉన్నారు. సో మీరు పెద్దవాళ్ళతో అంటే ఇప్పుడు చాలామంది కంటే హీరోల కంటే మీరు చాలా సీనియర్, 1980-81 అంటే ఇప్పుడు పెద్ద స్టార్లుగా ఉన్న చాలామంది కంటే సీనియర్స్. వాళ్ళతో యాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మీ కోఆర్డినేషన్ వాళ్ళతో ఎలా ఉంటుంది, వాళ్ళు మీతో ఎలా ఉంటారు? జనరల్గా 99% చిరంజీవి గారి దగ్గర అందరితో కలిసి యాక్ట్ చేశాను నేను చాలామందితోటి. అందరూ బ్రహ్మాండంగా ఉంటారండి, ఎక్కడ ఈగోస్ ఉండవు, ఏముండవు. అసలు ఎవరితోనూ కూడా వాళ్ళు ఈగోస్ చూపించారు, మామూలుగా ఉంటారు. పలకరిస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటారు. మనకే భయం వెళ్ళి పలకరించాలంటే ఏమనుకుంటారు చాలామంది. నాకు నార్మల్ కాబట్టి నేను మాట్లాడతాను, చేస్తాను, ఇది భయం లేదు. నెంబర్ 2 చెప్తానండి, ఒక చక్రంలో అన్ని స్పోక్స్ కరెక్ట్గా ఉంటేనే చక్రం ముందుకెళ్తుంది. అవునండి. అలాగే సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, అందరూ బాగుండాలి. సో ఇది యోగమా మన రోగమా యాగమా అని నేను చెప్పను, కానీ ఉన్న చోట ఆనందమయంగా జీవించాలి. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ వాళ్ళు ఊరికే స్టార్లు కాలేదు, వాళ్ళు ఎంతో కృషి పెడితేనే అయ్యారు. ఆ కృషితో పాటు మనకంటే దేవుడు వాళ్ళకి ఇంత అదృష్టాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కొత్త వాళ్ళతో ఎలా పనిచేస్తారని మీలాంటి వాళ్ళు అడుగుతారు. విశ్వనాథ్ గారు వివి వినాయక్ గారి దర్శకత్వంలో సినిమాలో వేశారు అట్లాంటి సినిమా, గుర్తు నరసింహనాయుడు. నేను షూటింగ్ విశ్వనాథ్ గారిని కలవటానికి వెళ్ళాను. అన్నప్పుడు నేను అన్నా, సార్ మీరు డైరెక్టర్ కదా, వీరి డైరెక్షన్లో పనిచేస్తూ కొంచెం కెమెరా ఇలా పెడితే బాగుండును, అలా పెడితే బాగుండు లాంటిది మీకు ఎప్పుడైనా అనిపించిందా అని అడిగా. ఆయన నవ్వి, నా డైరెక్షన్లో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, వీళ్ళు ఎంత పెద్ద పెద్ద స్టార్స్ పనిచేసిన, చిరంజీవి గారు, నేను చెప్పినట్టు వాళ్ళు చేయాలని అనుకున్నా కదా, ఇక్కడ నేను నటుడినే కాబట్టి ఆ దర్శకుడు చెప్పినట్టు నేను చేస్తాను అంతే అన్నారు. సో కాబట్టి ఫార్ములా ఏంటంటే డైరెక్టర్ ఇస్ ద బాస్, ఆయన ఏం చెప్తే చేయటం, సరదాగా కాసేపు ఉండటం, వచ్చేయటం. వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు ఇప్పుడు చాలామందితో మీరు యాక్ట్ చేశారు. చాలామంది కంటే సీనియర్ మీ గురువు గారికి అనుంగ శిష్యుడిగా ఉండేవారు, ప్రేమని శిష్యుడిగా ఉండేవారు. సో అంటే వాళ్ళు మీతో అంటే పాత విషయాలు ఏమైనా ముచ్చటించడం అలాంటివి ఏం జరుగుతుంటాయండి? ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, అందరు. బాలకృష్ణ గారితో నా దో ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మై స్కూల్ డేస్, కలిసి యాక్ట్ చేయలేదు ఇప్పుడు. అవునండి, ఆయన లిటిల్ ఫ్లవర్లో చదివారు, నేను వివి స్కూల్లో చదివాడిని. ఎక్కడ సార్? ఇక్కడ హైదరాబాద్లో. మీరు హైదరాబాద్లో? నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఫస్ట్ హీరో నేను వివి కాలేజీలో చదివేవాడిని, ఆయన నిజాం కాలేజీలో చదివాడు. కామన్ ఫ్రెండ్స్ ఉండేవాడు. దాని తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళాక 2-3 సార్లు కలవటం తప్ప బాలకృష్ణ గారితో నాకు అంటే సన్నిహితంగా బాగుంది. బట్ నాగేశ్వర గారు వాళ్ళ నాగార్జున గారితో, చిరంజీవి గారితో ముందు నుంచి మంచి రిలేషన్షిప్ ఉంది. మా అమ్మాయి పెళ్ళికి కూడా వచ్చారు ఆయన, ఆయనతో కలిసి మన బోళాశంకర్లో యాక్ట్ చేశాను. ఆయనతో చాలా మంచి రిలేషన్ ఉంది. వెంకటేష్ గారితో కలిసి నటించడం జరిగింది. ఇలా పెద్ద ఆర్టిస్టులు అందరితో పరిచయాలు, కలిసి పనిచేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవ్వరూ ఫోజులు కట్టరండి. వెరీ డౌన్ టు ఎర్త్ అండి అసలు. సార్ గొప్ప వాళ్ళందరూ డౌన్ టు ఎర్త్ ఉంటారు సార్. ఈ పిచ్చి భ్రమలో మనం బతుకుతూ ఉంటాం. కాకపోతే వాళ్ళ చుట్టూ ఒక వలయం ఉంటుంది, ఉండాలి కూడా కదా. అవును, అవసరం, ఉండాలి కూడా కదా, అవసరం. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి డిస్టర్బ్ చేస్తారు సార్. ఇప్పుడు ఒక నటుడు ఉంటాడండి, ఆ నటుడు ఆ పాత్రకు తగినట్టు నటించాలంటే పరకాయ ప్రవేశం చేయాలి. అక్కడ నవ్వితే ఆ పాత్ర నవ్వించాలి, ఏడిస్తే ఏడిపించాలి, ప్రేమ చూపిస్తే ప్రేమ చూపించాలి. దానికోసం కొంచెం మైండ్ కొంచెం ఫ్రీగా పెట్టుకోవాలి నటించటం. మీద పడిపోయినా, మనం మాట్లాడినా, వాళ్ళ స్పేస్లోకి వెళ్ళినా చిరాకు వస్తుంది వాళ్ళకి. కాబట్టి మనం కూడా నటుడే కాబట్టి అది అర్థం చేసుకుని ఎవరి స్పేస్లోకి నేను వెళ్ళను. నమస్కారం అంటే వాళ్ళు పలకరిస్తే జవాబు చెప్తా, లేకపోతే వెంకటేష్ గారు నేను మెసేజ్లు కూడా చేసుకుంటాను. ఎప్పుడో సరే ఆయన హౌ ఆర్ యూ ప్రదీప్ అంటారు, ఐఎమ్ గుడ్ సార్ అని పంపిస్తాను. మంచి ఫ్రెండ్స్. చిరంజీవి గారు కూడా మంచి ఫ్రెండ్ నాకు. అఫ్కోర్స్ రాయన్ ప్రసాద్, నరేష్ అయితే మాకు చాలా ప్రాణమిత్రులు. మీరందరూ ఒకే స్కూల్, స్కూల్ ప్రాణమిత్రులు. రాయన్ ప్రసాద్ గారిని అయితే నేను అన్నయ్య అని పిలుస్తా, నరేష్ నన్ను అన్నయ్య అని పిలుస్తారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేమంతా. అది పర్వాలేదు అనుకోండి సార్. జంధ్యాల గారు అనగానే ఎంతోమంది హీరోలు, ఇప్పుడు మిమ్మల్ని, రాజేంద్ర ప్రసాద్ గారిని, నరేష్ గారిని, ఆ తర్వాత ఇలాగ ఎంతోమందిని తీసుకుని వచ్చారు. ఐ థింక్ నాకు 1998-2000లో కూడా ఆయన కొన్ని సినిమాలు ఏవో చేశారు. విచిత్రం, గజల్ గజల్ శ్రీనివాస్ గారితో చేశారు. అవును, గజల్ గారితో చేశారు. అవును, ఇలాగా అంటే ఆయన కొత్త వాళ్ళని అంటే సబ్జెక్టుకి అంటే
కొత్త వాళ్ళ కోసం సబ్జెక్ట్ రాసుకునేవారా, లేకపోతే సబ్జెక్ట్ అనుకున్న తర్వాత కొత్త వాళ్ళు అయితేనే బాగుంటుందని? అలా అంటే జంజాల్ గారు అడిగితే ఎంత పెద్ద స్టార్ అయినా చేస్తారు. అదే ఫస్ట్ సినిమాకి నేను చెప్తా, ఫస్ట్ సినిమాకి ఆయన అప్పటికే ఎన్టీ రామారావు గారితో డ్రైవర్ రావుడు, వేటగాడు రాశారు, నాగేశ్వరరావు గారితో అందరి హీరోలతో ఆయన రాశారు. కమల్ హాసన్ గారు అయితే ఆయన ఇంటికి వచ్చేవారు. సొమ్మొక్కడిది సోకొకడిది, అమావాస్య చంద్రుడు ఇవన్నీ రాశారు. కమల్ హాసన్ గారే రాశారు. ఆయన అడిగితే ఎవరైనా హీరో చేసేవారు. కానీ ఈయనకి యాజ్ ఏ డైరెక్టర్ నేను పరిపూర్ణంగా ఉండాలంటే నా టాలెంట్ కొత్త వాళ్ళతో చేయాలని చేశారు. 4 స్తంభాలాట కొత్త వాళ్ళతో, మల్లెపందిరి కొత్త, ఒక 5-6 సినిమాలు చేసిన తర్వాత ఆయన బాలకృష్ణ గారితో 2 సినిమాలు చేశారు, చిరంజీవి గారితో సినిమా చేశారు, బాబాయ్ అబ్బాయి, ఇంకా బాబాయ్ అబ్బాయి, సీతారామ కళ్యాణం, 2 చిరంజీవి గారితో సినిమా తీశారు, నాగేశ్వరరావు గారితో అమరజీవి సినిమా తీశారు, స్టార్స్తో కూడా తీశారు. ఆయన ఎన్టీఆర్ గారిని డైరెక్ట్ చేయలేనట్టుంది కదా. అంటే ఈయన డైరెక్షన్ మొదలయ్యే టైంకి ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్లో వచ్చేసారు. నాగేశ్వరరావు గారితో అమరజీవి తీశారు. మంచి మంచి స్టార్స్తో తీశారు. తీయలేదని మనం చెప్పలేము. అందరూ మేమేపటికి ఓ స్టేజ్ దాటాక నరేష్, రాయన్ ప్రసాద్ గారు, సురేష్ వీళ్ళందరూ స్టార్స్ అవడం మొదలెట్టారు. సో ఆయన దాంతో తీశారు అట్లా. సో జంజాల గారు కంఫర్టబుల్గా ఆయన చెప్పినట్టు పాత్ర కనిపించాలి, వ్యక్తి కాదు అనేవారు. దానికి తగినటువంటి స్టార్స్తో కూడా పనిచేశారు. స్టార్స్తో కామెడీ చేయించిన ఆయనే, కమెడియన్స్ స్టార్స్ చేసిన ఆయనే. చంటబ్బాయి సినిమా అద్భుతంగా ఉంటుంది కదా సార్. చిరంజీవి గారితో ఆ కామెడీ టైమింగ్ అదంతా ఒక జంజాల గారు మళ్ళీ అలాంటి సినిమా చేయాలంటే జంజాల గారే పుట్టాలేమో అన్నట్టు అనిపిస్తుంది. అంటే అనిల్ రావుపూడి ఇలాంటి వాళ్ళు వస్తున్నారులేండి, కాదన్ను. కానీ వీళ్ళది ఒక స్కూలు. నాన్న బాగున్నంత మాత్రం కొడుకు బాగుండకూడదు. అంతే కదండి. సరే, ఇప్పుడు యాక్చువల్గా జంజాల గారు అనగానే ఆయన శిష్యులుగా ఈవీవి సత్యనారాయణ గారు ఉండేవారు. ఆయన చాలా గొప్ప డైరెక్టర్ అయ్యారు. ఆయన సినిమాలో మీరు ఎందుకు సార్ ఎక్కువ కనిపించలేదు? ఆ టైంలో సత్యన్ నాకు మంచి ఫ్రెండే అండి. మేము చాలాసార్లు కలిసేవాళ్ళం. అయితే ఏంటంటే ఆ టైంలో నేను టెలివిజన్లో 1986 నుంచి 2006 వరకు 20 ఏళ్ళు నేను సూర్యుని చూడకుండా పనిచేశాను. టీవీ సీరియల్స్, టెలిఫిలిమ్స్, కార్పొరేట్ ఫిలిమ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిలిమ్స్, పబ్లిక్ ఇష్యూ ఫిలిమ్స్. ఒకే రోజున నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడు, ఇద్దరు మా స్టూడియోకి వచ్చారు. వాళ్ళిద్దరికి ఫిలిమ్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసేవారు నాకు, ఎన్టీ రామారావు గారు పిలుస్తున్నారు, రండి రండి ఎట్లా అని చెప్పి. అంత నేను బిజీగా ఉన్నాను. నేను నటించకపోవడానికి కారణం ఇండస్ట్రీ కాదండి, నా చాయిస్. నేను దూరంగా ఉండడానికి కారణం ఇండస్ట్రీ కాదండి, నా చాయిస్. ఇవాళ కూడా నా చాయిస్ కాదు సార్. ఈవీవి గారు, సత్యం గారు, అదే మీరు సత్యం గారు అని పిలుచుకునే ఈవీవి సత్యనారాయణ గారు అంటే మీకు బాగా క్లోజ్గా ఉండేవారు కదా. ఆయన ఎప్పుడు ఇనిషియేట్ చేయలేదా, అంటే ఇన్సిస్ట్ చేయలేదా నా ఈ పలానా పాత్ర చేయండి మీరు ఇలా అని? ఆ సందర్భంగా అలా నేను ఎప్పుడు మాట్లాడా, ఏదో ఫంక్షన్లో కలిస్తే మాట్లాడటం తప్ప నా 45 ఏళ్ల సినీ జీవితంలో, యాక్టర్ లైఫ్లో నేను ఎవరిని వేషం అడగల, ఎవరితోనూ వేషం గురించి మాట్లాడలా ఇవాళ దాకా. వాళ్ళు పిలిస్తే వెళ్ళడం, నచ్చితే లేకపోతే నేనే తీసుకునేవాడిని కదండి. అవునవును. 96 సంవత్సరంలో చాణక్య అనే సీరియల్ నేను చేస్తే దూరదర్శన్కి 6 నందులు కొట్టారు. 14 నందులు టెలివిజన్లో తీసుకున్నాను ఇప్పటిదాకా. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. ఎవరితో పోలిక లేదు, ఏ ఆశలు లేవు, మధ్యతరగతి వాడిని, అట్టాగే బతుకుతా. కానీ సార్ మీ మీద అంటే కొన్ని చూసాను ఆ మధ్య, కొన్ని ఇంటర్వ్యూలు చూసినప్పుడు వేల కోట్ల ఆస్తులు సంపాదించారని. వేల కోట్ల అన్ని ఈ యూట్యూబ్లో ఎలా ఉంటాయో తెలుసు, కానీ తమ్మునేల్ ప్రదీప్ భార్య ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. నేనే ఆశ్చర్యపోతున్నాను, ఆయన నువ్వేం ఆశ్చర్య. మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారు? అవన్నీ పిచ్చి మాట్లాడండి. నేను చెప్పింది ఆ ఇంటర్వ్యూలో, ఎప్పుడైనా మట్టి మనిషి సీరియల్ తీసి ₹1 కోటి నష్టపోయాను. ₹1 కోటి నష్టపోయానంటే ₹1 కోటి ఆస్తుంది పోగొట్టుకున్నాను, ఏదో అప్పు ఉంది తీర్చుకున్నాను, ఏదైనా అంతే తప్ప వేల కోట్లు ఉంటే నేను ఎందుకుంటాను? ఇవన్నీ భ్రమలండి. నేను మధ్యతరగతి వాడిని, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఉన్నతమైన విలువలు కలిగిన మధ్యతరగతి వాడిని. సార్ నాకు ఒక చిన్న ఇది, మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి 1980 ఆ సమయంలో వచ్చారు. అప్పట్లో అంటే ఇప్పుడంటే సినిమా ఇండస్ట్రీ అంటే అందరిలో సొసైటీలో ఒక రకమైన క్రేజ్ ఉంది, ఒక అవేర్నెస్ ఉంది. అంటే అప్పట్లోని సినిమాల్లోకి వెళ్తే చెడిపోతాడు, పాడైపోతాడు, పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది, ఇలా కానీ తల్లిదండ్రులకు ఉండేది. మీ పేరెంట్స్ని ఎలా ఒప్పించారు? ఏం చేసేవారు? మా నాన్న కోరిక, మా ఫాదర్ పిఎన్టీలో వర్క్ చేసేవారు, నాటకాలన్నీ మాతో వేయించేవారు. మా నాన్న డ్రీమ్ నేను హీరో అవ్వాలి, కాబట్టి ఆయన ఆపే సమస్య లేదు, ఆయన ఎగిరికి అంతేశాను. మా అమ్మ కూడా ఇష్టం నేను నటులు అవ్వాలి, కానీ చెడిపోతావని మీరు చెప్పిన భయం ఉండేది అప్పట్లోనే. నేను మా అమ్మని అడిగాను, హీరో వేషం రాగానే వద్దురా అంది. ఎందుకమ్మా అన్న, నువ్వు చెడిపోతావు అంది. చెడిపోవడం అంటే స్మోక్ చేస్తావు, డ్రింక్ చేస్తావు, ఇవన్నీ ఉంటాయి కదా, ఆడపిల్లలు, వ్యసనాలు ఇవన్నీ ఉంటాయి. మా అమ్మకి 1981లో మాట ఇచ్చాను, ఈ రోజు దాకా ఆవిడకి మాట ఇచ్చిన ఏ పని చేయలేదు.
ఇది మంచి ఇది చెడు అని చెప్పట్లేదు, ఎవరి చాయిస్ వాళ్ళది. అదే అండి, అవును. ఎవరి చాయిస్ వాళ్ళు. మీకు ఇష్టం ఉండొచ్చు నాన్ వెజ్ తింటే, నాకు ఇష్టం లేదు. మీకు ఇంకో మందు తాగడం ఇష్టం, అంతమంది నేను మంచి చెడు డిఫైన్ చేయట్లా. లేకపోతే మళ్ళీ రే ఇన్ని మంది తాగడం తప్ప, నాన్ వెజ్ తింటాం తప్ప అని పనికిరాని వాళ్ళందరూ కింద కొడుతూ ఉంటారు మళ్ళీ. కాబట్టి నేను చెప్పట్లా, నాయనలారా నా ఇష్టం నాది, ఇంతే చెప్తాను. క్లారిటీ చెప్పట్లేదు. తర్వాత మీ ఫాదర్ మీరు హీరో అయిన తర్వాత చాలా చాలా ఆనందించారండి. నాకు 60 ఏళ్ళు వచ్చేదాకా, అంటే 3 ఏళ్ల క్రితం వరకు మా నాన్నగారు మాతోనే ఉండేవారు. ఆయన నేను ఎక్కడ పోతే అక్కడికి వచ్చేవారు. నేను నాటకానికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, మేము షూటింగ్లకు వెళ్ళినా నాతో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆయన వచ్చేసేవారు. ఏ రోజు మా ఫాదర్ని మాకు అడ్డం అని నేను అనుకోలే, మా బ్రదర్స్ అనుకోలే. మా భార్యలు కానీ, మా వదిళ్ళు కానీ, నా భార్య కానీ, నా వదిలు కానీ, మా మరదలు కానీ ఎవ్వరు అనుకోలే. ఆయన అలా ఉండేవాడు, ప్రేమమూర్తి ఆయన, అలాగే చేసేవారు. మా అమ్మ కూడా ఉన్నంతకాలం మమ్మల్ని ప్రోత్సహించింది. నాకు సినిమా కష్టాలు లేవు, ఏదో వ్యాపారంలో నష్టపోవడం తప్ప. సినిమాల్లో కష్టాలు తప్ప సినిమా కష్టాలు లేవు. అందరు చెప్పిన కాళ్ళు అరిగేలా తిరిగా ఏం జరగల. ఇంట్లో కూర్చుంటే జంజాల్ గారు హీరో చేశారు, ఏం చేయలే. అమ్మ నాన్న బ్రహ్మాండంగా పెంచారు, పెద్ద చేశారు. నాకు 60 ఏళ్ళు వచ్చా కూడా మా నాన్నగారు పోయే ముందు వద్దు ఎరా డబ్బులు ఉన్నాయా అని అమ్మంటే వాళ్ళు అడిగేవారు. అంత అలాంటి సుందరమైన జీవితం. నా వైఫ్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్. నాతో ఎప్పుడు నా కష్టంలో సుఖంలో నాతో నిలిచే వ్యక్తి ఆవిడ. చూస్తూ మా మావగారు, అత్తగారు, మా బ్రదర్స్, మా పిల్లలు, మా అల్లుడు, మా బియ్యంకులు ఎవ్వరూ నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను మంచోడు కాబట్టి సమాజం అంతా మంచిగా ఉంటుంది. మీకు సినిమాల్లో భార్య కష్టాలు తప్పితే రియల్ లైఫ్లో కష్టాలు ఏం లేవు. ఏమంటాయి సార్, అవన్నీ ఊరికే అంటవే కానీ ఏం కష్టాలు లేవు సార్. చిన్న చిన్నవి లేకుండా ఏ వ్యక్తి ఉంటాడు? అవునవును, ఏ వ్యక్తి ఉండడు. అప్పుడప్పుడు పడతాం, అప్పుడప్పుడు లేస్తాం. ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు, వాడు పడతాడు, లేస్తాడు, ఇంత మట్టి రాసుకుంటాడు, పరిగెత్తుతాడు, గోల్ కొడతాడు, గెలిస్తే ఎగురుతాడు, ఓడిపోతే అక్కడ ఏడుస్తాడు, ఒక చక్కడ మళ్ళీ పరిగెత్తుతాడు. సార్ మీరు అనిల్ రావిపూడి గారి సినిమా అంతేగా డైలాగ్ చెప్పిన తర్వాత బాగా పాపులర్ అయిన తర్వాత అందరూ అంతేగా అంకుల్ అని పిలవడం ప్రారంభించారంటే నిజమేనా అండి? నిజమండి, వాళ్ళు కూడా టైం పిలుస్తారు. ఏం తప్పే ఉంది, అంతకంటే ఆనందం అంతే కదండి. ఒక క్యారెక్టర్ డైలాగ్ పేరుతో మిమ్మల్ని రికగ్నైజ్ చేశారంటే మీరు పిల్లలు మొత్తం. అది యాక్చువల్గా F2 ఈజ్ ఎలిట్స్ మూవీ. పెద్దవాళ్ళ భార్యాభర్తల మధ్య సున్నితమైన రిలేషన్. అది ఎందుకో పిల్లలకి ఎక్కేసింది. ఆ వెంకీ హాసన్ ఒకటి, ఈ అంతేగా ఒకటి, ఇట్లాంటివన్నీ. సో పిల్లలందరూ అంతేగా అంకుల్ అంతేగా నడుస్తూ ఉంటారు. ఎందుకు ఇవాళ కూడా కాలేజీకి వెళ్తే ఒక్కసారి మాకు ఆ డైలాగ్ చెప్పండి అంటారు ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ. వాళ్ళ మధ్య ఉంటే సరదాగా చెప్పేస్తాను. ఏముంది, ఇందాక నేను క్రిందన వస్తూ వాచ్మ్యాన్ని మీ ప్రాపర్గా ఇది ఇల్లు తెలియక, ఈ ఆఫీస్ తెలియక నేను అడిగానండి, ప్రదీప్ గారు యాక్టర్ గారు అంటే ఎవరండి అన్నారు. అంతేగా ప్రదీప్ గారు అంటే వెంటనే చెప్పాడు. పోలేండి, మంచిదేగా, ఏదో గుర్తింపు మనకి, మంచి గుర్తింపే. మరక మంచిదే అన్నట్టు గుర్తింపు మంచిది. సార్ మీరు ఇన్ని చేశారు కదా, మరి ఎప్పుడైనా పాటలు ఏమైనా ట్రై చేయలేదా? పాటలు పాడడం అలాంటివి, రాయడం కానీ. ఏం జనం బాగుండటం మీకు ఇష్టం లేదు? అదేంటి సార్, ఏమో అద్భుతమైనవి. మీకు అట్లాంటి ఏమైనా కోరికలు ఉన్నాయేమో? నేను చెయ్యని ఏకైక ప్రక్రియ పాటలు పాడటం, రాయటం. మా వైఫ్, మా అమ్మాయి, మా అబ్బాయి ముగ్గురు చేస్తారు. మా ఆవిడ బ్రహ్మాండంగా రాస్తుంది, పాటలు కంపోజ్ చేస్తారు, ఆవిడ పాడుతుంది. మా అమ్మాయి రాస్తుంది, కంపోజ్ చేస్తుంది, పాడుతుంది. మా అబ్బాయి అయితే ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు ఇక్కడ. సో అది వాళ్ళకి. ఏం పేరు మీ అబ్బాయి పేరు? నితీష్. మొన్నటిదాకా కీరవాణి గారి దగ్గర అప్రెంటిస్గా వాళ్ళ టీంలో వర్క్ చేశారు. ఇప్పుడు సొంతంగా చిన్న సినిమాలు చేస్తారు. చిన్నవాడు ఇంకా ఇప్పుడిప్పుడే జీవితాన్ని మొదలెట్టాడు. ఓకే సార్, ఇందాక మీరు అన్నారు యాక్చువల్ టీవీ మీడియాలో మీరు మొట్టమొదటిసారిగా వచ్చి ఎంతోమందిని పరిచయం చేసే భాగ్యం మీకు కలిగింది అని అన్నారు కదండి. ఎంతోమంది మహామహులు, అందులో కొన్ని పేర్లు మా కోసం వాళ్ళు చెప్పుకోవాలి, ఏం చెప్పుకోకూడదండి. అలాగే సార్, సుమ గారు ఇలాంటి వాళ్ళని చాలా మందిని, ధర్మరావు సుబ్రహ్మణ్యం, సుమ, ఉత్తేజు, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకరు, చాలామంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ. అంటే నేనేం ఫీల్ అవుతానండి, నేనేదో గొప్పవాళ్ళని పరిచయం చేయాలి. మనం ఒక వేదిక కల్పిస్తే వాళ్ళ వేదిక మీద పైకి దిగాలి. నిచ్చెన్ని పట్టుకున్న వాళ్ళు పైకి వెళ్ళారు, అంతే. అది పెద్ద గొప్పది. జంజాల్ గారు నిచ్చెన పట్టుకుంటే నేను పైకి వెళ్ళాను. వేదిక కల్పించడం కూడా అవసరమే కదా సార్. ఎవరో ఒకరు అదే ఆ పని మీరు చేశారు, అంతే కదండి. నేను ఇది ఫుల్ క్రెడిట్ తీసుకోను. క్రెడిట్ ఎక్కడో తీసుకుంటా అంటే ఇది దాన్ని వెళ్ళండి అని నేను చెప్తాను. శ్రీనివాసరెడ్డి వాళ్ళు చెప్తారు, మీ ఫస్ట్ డే జంజాల్ గారు నాకు ఎలా నా చెవిలో వినిపిస్తుంది, అలా మీరు ఈ మాట థియేటర్కి సినిమాకి తేడా ఏంటని చెప్పారు. నాకు ఇప్పటికి గుర్తుంది. శ్రీనివాసరెడ్డి అంటే మన కమెడియన్స్ అండి. సో వీళ్ళందరూ ఏంటంటే పిల్లలు, వాళ్ళు జీవితంలో చాలా ముందుకెళ్ళారు. వాళ్ళ ప్రతిభ ఉంటేనే వెళ్తారండి, ఎవరు మన వల్ల కాదు. మన ఊరికే దారి వెళ్ళమని చెప్తాం, అంత డైరెక్షన్ బోర్డు అంతే. అంతమించి నేను క్రెడిట్ తీసుకోను. ఓకే,
ఎందుకంటే మీరు పరిచయం చేసిన ఎంతోమంది ఇప్పుడు మహామహులుగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుమ గారిని ఫస్ట్ సీరియల్లో హీరోయిన్గా చేసినట్టున్నారు కదా సార్? అవునండి. ఏదో సీరియల్లో పెళ్లి చూపులు అనే సీరియల్లో తను వచ్చింది. ముందు 2 నిమిషాలు వేషం ఇచ్చాను, బాగా చేసింది. అదే సీరియల్లో సెకండ్ హీరోయిన్ వేషం ఇచ్చాను, బాగా చేసింది. తర్వాత సీరియల్కి హీరోయిన్ వేషం ఇచ్చాను, తర్వాత నాకే దొరకల. మళ్ళీ సీరియల్ వేషాలు ఇచ్చుకుంటూ ఇవాళ కూడా అదే కదా గురువు గొప్పతనం. లేకపోతే ఒక తండ్రి స్థానంలో ఉన్నాను నేను అమ్మాయికి. నా గొప్పతనం ఏంటంటే, సార్ నేను షార్ట్లో ఉన్నా మళ్ళీ చేస్తాను, మన పిల్లలు చెప్పినప్పుడు మనం ఆనందించాలి. వాళ్ళు అంత బిజీ ఉన్నారని మీరు పరిచయం చేసిన వాళ్ళు అంత బిజీ అవ్వడం అనేది నిజంగా గొప్ప విషయంగా మీరు ఫీల్ అవుతారు, అంతే కదా సార్? ఎవరికైనా సంతృప్తి. సార్ సుమ గారు ఇలాంటి వాళ్ళు కలిసినప్పుడు అంటే మీ ద్వారా వచ్చిన వాళ్ళు లేకపోతే మీతో పాటు ఒకప్పుడు పనిచేసిన వాళ్ళు పాత విషయాలు ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటారా? ఎందుకు మాట్లాడుకోం, మేము ఫ్రెండ్స్ కదా, మనుషులం కదా. అదే ఎప్పుడెప్పుడు ఆ రోజు ఇట్ట చేసాం, ఈ రోజు ఇట్ట చేసాం కబుర్లు. అసలు దూరదర్శన్ గ్యాంగ్ అని ఒక గ్యాంగ్ పెట్టాం, ఒక 40 మంది అందులో ఉన్నాం, పాత వాళ్ళందరూ. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఫన్, ఆ రోజు ప్రైవేట్ పార్టీ, అది ఫన్, మొత్తం వస్తారు. సుమ, అనిత, శృతి, శిల్ప అందరూ వస్తారు. మొత్తం ఆ టైం వాళ్ళందరూ వస్తారు. మా అశోక్ కుమారు, మొత్తం మన రాజీవ్ కనకాల, ఇంకా పేర్లు గుర్తురావట్లేదు నాకు, అశోక్ రావు గారు, అందరూ ఆ టైంలో ఉన్న వాళ్ళందరం కలుస్తాం ఒకసారి. మీరు గారు, టెక్నీషియన్స్, 40 మంది కలిసి విల్ హ్యావ్ ఫన్. కానీ సార్ మీకు జీవితంలో అంటే చాలా అచీవ్ చేశారు, అంటే రకరకాల ఆనందంగా ఉండడం ఇందాక చెప్పారు సార్ మీరు. ఈ క్షణాన్ని బతకడమే ఆనందం అన్నట్టు చెప్పుకొని వచ్చారు. అంటే ఇంకేమైనా ఉన్నాయా సార్ జీవితంలో, ఇంకేమైనా చెయ్యాలి లేకపోతే ఇంకేదైనా సాధించాలి ఇట్లా? సాధించాల్సింది నాకున్న లక్ష్యం, నాకు 80 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకు ఉండాలంటే కులరహిత, వర్ణరహిత, వర్గరహిత, ధనరహిత, లింగరహిత, భాషారహిత సమాజాన్ని నేను కల్పించాలని కోరుకుంటున్నాను. అంటే మీ స్పీచెస్ ద్వారా లేకపోతే మంచి పనుల ద్వారా అండి. అదే ఎంత బాధ కలుగుతున్నా. నీ పేరు ఏంటంటే అంటే ప్రదీప్ శాస్త్రి, ప్రదీప్ గుప్తా, ప్రదీప్ నాయుడు, ప్రదీప్ రెడ్డి, ప్రదీప్ చౌదరి, ప్రదీప్ గౌడ్, ప్రదీప్ నాయక్. అరే ఎందుకు ప్రదీప్ అని చెప్పుకునే రోజు రావాలి కదా? ఎందుకు మనకి? ఆటోవాడిని కులవాడికి ఎక్కుతున్నావా? నీ మనుషులు తెచ్చిచ్చే సర్వర్ని కులవాడుతున్నావా? వెళ్ళే డాక్టర్ని కులవాడుతున్నావా? ఇది నన్ను పెంచి చేస్తుంది. నేను ఎవరిని మీ కులం ఏంటని ఇవాళ దాకా అడగలేదు. ఎవరైనా నా కులమే. నటులైతే నటకులం, గురువులైతే గురుకులం, అంతే. అంత మించి నా దగ్గర పనిచేస్తున్న పిల్లలు కూడా వాళ్ళ క్యాస్ట్ అడగదు. అదే మీ అభిమతం. అంతే కదా సార్? అంతే. ఎందుకంటేనండి సమాజం, మన ఇండియా ప్రోగ్రెసింగ్ కంట్రీ, ఇవన్నీ వెనక్కి లాగుతున్నాయి. రాజకీయ నాయకుల స్వార్థం కోసం చేస్తున్న పనులు తప్ప. అఫ్కోర్స్ ఎవరికి హెల్ప్ కావాలో వాళ్ళకి హెల్ప్ చేయండి. నేను సమాజంలో ఎవరిని చెప్పండి, కుల ప్రాతిపదిక మీద మనిషిని డిసైడ్ చేయకూడదు. ఇది నా అభిప్రాయం. రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే, వర్గానికి ఇవ్వకూడదు. నేను దేనికి వ్యతిరేకం కాదు, సమాజ నిర్మూలనకే మాత్రమే నేను ఓటేస్తాను. వాటిలో కొంచెం ఇవన్నీ అడ్డొస్తున్నాయి. చిరంజీవి గారిని ఈ మధ్యాహ్నం కలిసారు సార్? లేదండి, భోలాశంకర్ షూటింగ్ అప్పుడు కలిసి. ఓకే, అవునండి. మీకు బాగా అత్యంత సన్నిహితులైన రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, మీరు ఎప్పుడైనా కలుస్తుంటారా? మీ ముగ్గురు కలుస్తూ ఉంటాను. ఎక్కడో అక్కడ షూటింగ్లో కలుస్తాం, లేకపోయినా ప్రైవేట్గా కలుస్తాం, పలకరించుకుంటాం, మాట్లాడుకుంటాం. అంటే గుడ్ ఫ్రెండ్స్ మే నాట్ మీట్ ఎవ్రీ డే, వెన్ ఎవర్ దేర్ ఇస్ అన్ అకేషన్ మనం కలుస్తూ ఉంటాం. అదే గుడ్ థింగ్ సార్. అంటే ఒకప్పుడు అద్భుతమైన మెజిషియన్గా, అంటే ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదండి నా ఉద్దేశం. అంటే అసలు ఇంద్రజాల ప్రదర్శన అంటే తెలియని రోజుల్లోనే ఆయన పేరు ఒక పాపులర్. బివి పట్టాభిరామ్ గారు వ్యక్తిత్వ నిపుణులుగా ఉండేవారు, మోటివేషనల్ స్పీకర్గా ఉండేవారు, ఒక మెజిషియన్గా ఉండేవారు. అలాంటి వ్యక్తి అంటే ఇందాకే అంటే పార్థివ తన దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయారని తెలిసింది. ఆయనతో మీకు ఒకప్పుడు మంచి రిలేషన్ ఉండేది కదండి? ఎప్పుడు మంచి రిలేషన్ అండి. ఎట్లా అంటే జంజాల గారికి ఆప్తైన మిత్రులు ఒకరు. నెంబర్ 2, హైదరాబాద్లో మెజిషియన్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ ఆయన ఫస్ట్ మెజిషియన్గా పర్ఫార్మెన్స్ ఇస్తూ హిప్నోటిస్ట్గా ఉన్న తొలితరం హిప్నోటిస్టులు ఈయన నాగరాజ్ ఇద్దరే ఉండేవారు హైదరాబాద్. ఇద్దరు ప్రొఫెషనల్గా ఉండేవారు. అక్కడి నుంచి మాట్లాడటం మొదలుపెట్టి ఈయన పర్సనాలిటీ డెవలప్మెంట్ రైటర్గా, బుక్స్ రైటర్గా, దెన్ స్పీకర్గా. ఆంధ్ర రాష్ట్రం 2 రాష్ట్రాల్లో కూడా పట్టాభిరామ్ గారు అంటే తెలియనంతగా ఒక స్పీకర్ స్థానాన్ని పెంచారు ఆయన. మాకు తెలియని వారంటూ లేరు. మంచి వ్యక్తి ఆయన. ఇట్లా కొంతకాలం నుంచి అస్వస్థలు విన్నాం, కానీ ఆ మధ్య కలిశాను. ఇన్ఫ్యాక్ట్ 2-3 నెలల క్రితం ఆయన బర్త్డే రోజు ఫోన్ చేసి మరి విష్ చేశాను. కలుద్దాం ప్రదీప్, ఒకసారి రండి అన్నారు. ఈ లోపల ఇలా జరుగుతుంది అనుకోలేదు. వారి ఆత్మకి
భగవంతుడు శాంతి కల్పించాలని కోరుకుంటున్నా. ఆయన లేకపోయినా భౌతికంగా అజరామరమైన ఆయన కీర్తి, ఆయన విద్యార్థులకు ఆయన చెప్పిన మంచి మాట, ఆయన రాసిన మంచి పుస్తకాలు ఇవన్నీ చరిత్రలో శాశ్వతమై ఆయన కీర్తి ఎప్పుడూ నిలబడి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. జంధ్యాల గారికి మంచి మిత్రులు కదండి ఆయన. ఇద్దరు చాలా మంచి మిత్రులు. ఎందుకంటే చాలా సినిమాల్లో జంధ్యాల గారు 2 సినిమాలు యాక్ట్ చేశారు కదా. యాక్ట్ చేశారు సార్. ఆ హిప్నాటిజం అంటే నేను విన్నది ఏంటంటే ఆ ఒక సీన్లో హిప్నటైజ్ చేస్తారు ఎవరు, శ్రీలక్ష్మి గారిని. నిజంగా అది జరిగింది అని విన్నానండి. అంటే ఆయన నిజంగానే చేసేవాడు, ఆయన నిజంగానే చేసేవారు. సీన్లో కూడా అండి, ఆ సీన్లో జరిగిందో లేదో నాకు తెలియదు. మామూలుగా స్టేజ్ మీద ఆయన షోస్ చూసాను. అవునండి, అవును. మీరు ఇట్లా కూర్చుంటే మీకు చెయ్యి బరువు ఎక్కువైందని హిప్నటైజ్ చేస్తే మీరు చెయ్యి ఎత్తలేరు, అవును. అట్లా చేసేవారు ఆయన. బట్ ఆయన బికాజ్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ యాక్టర్ కాదు కదా, ఆయన చేస్తూనే ఉండొచ్చు. నాకు తెలియదు ఆయన. ఈసారి కనుక్కుంటారు. శ్రీలక్ష్మి గారు కూడా నాకు మంచి మిత్రురాలు, కలుస్తూనే ఉంటారు షూటింగ్లో. ఈసారి కలిసినప్పుడు ఈ మాట అడిగి చెప్తాను మళ్ళీ. అలాగే సార్, నిజంగా ఆయన ఆత్మకి శాంతి కలగాలని మా ద్వారా, మా ప్రేక్షకులందరి ద్వారా మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నామండి. సార్ థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు మాతో పంచుకున్నారు. అంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ సరే ఇంకా సమయం అనుకూలించలేదు. ఇంకొకసారి ఇంకేమైనా కొన్ని విషయాలు పంచుకునే అవకాశాన్ని మాకు కల్పిస్తారని తప్పకుండా అండి. మీ ద్వారా ప్రేక్షకులను కలుస్తున్నాం. మళ్ళీ ఇంతమందితో మళ్ళీ నా భావాలు పంచుకొని మాటలు చెప్పడం అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే అండి. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ. యాక్చువల్గా అంటే ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం, అంటే ఎన్నెన్నో విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటే నాకు నచ్చింది ఏంటంటే అంటే పిల్లలు పేరెంటింగ్ ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇలాంటి విషయాలు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మన ప్రదీప్ గారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ విషయాలు చాలామందికి రీచ్ అయ్యి అంటే సమాజంలో ఆయన కోరుకున్నట్టు ఒక మంచి మార్పు రావాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బాయ్.